శుభ శుక్రవారపు వారికి సంబంధమైనటువంటి శుభాలను తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. సమస్త దేశం ద్వారా యెహోవాకు సాధువును చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనల్ని పుట్టించును, ఆయన మన వారం, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించు, ఆయన గుమ్మం ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణం ప్రవేశించుడి, ఆయన స్తుతించుడు, ఆయన నామం కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన సిస్టర్ మోహతాబ్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం తండ్రి ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ స్తుతి పాత్రుడ, సర్వలోకాధికారి, సర్వ సృష్టికర్తమైన నా గొప్ప దేవాని బంగారు పాదములకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీకే వందనాలు 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 తండ్రి ప్రభువా. స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతేనైనా తండ్రి నీ రెక్కల చాటును మనందరినీ నైనా తండ్రి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచినైనా తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చూపించి ఇక్కడ నుంచోబెట్టినందులకి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు నాయనా ప్రభు. నీకు వందనాలు తండ్రి ప్రభువా. నీకు వందనాలు నాయనా. నీకు స్తోత్రం. గడిచిన గత నెలల వరకు నైనా తండ్రి నీ మహిమలో మహిమలో ప్రభువా జన్మించారయ్యా. నీకు స్తోత్రం. స్థిరంగా నుంచోబెట్టి నాయనా తండ్రి మా ప్రతి పనులలో నాయనా తండ్రి మీరే మమ్మల్ని ముందు నడిపించినందులకై నీకు వేలాది స్తుతులు స్తోత్రము నాయనా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి ప్రభువా. రక్షకునికి వందనాలు వందనాలు తండ్రి. ఇంకా నువ్వు రాబోతున్న ప్రతి నెలలో కూడా నాయనా తండ్రి నీ మహిమ నుంచండి, నీ మహిమ నుంచండి. నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రము నాయనా తండ్రి. దేశం కానీ దేశంలో ఉంటున్నాం నాయనా తండ్రి. అవునయ్యా అవునయ్యా అవునయ్యా. నీ ఒక్కడివే నాయనా తండ్రి. నీవే మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవు నాయనా తండ్రి. మా ప్రతి అవసరతను మా ప్రతి మొరను ఆలకిస్తున్న గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా తండ్రి. వేస్తున్న ప్రతి అడుగులో నాయనా తండ్రి నీ నామం అంతే ముందుకు సాగేలా మమ్మల్ని దీవించున్నాను తండ్రి. హల్లెలూయా. స్తోత్రం 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 అయ్యా. పరిశుద్ధుడా ఇదిగో నాయనా తండ్రి సంఘాలుగా కూడి నాయనా తండ్రి యేసయ్యా మేమందరం నిన్ను ప్రార్థిస్తున్నాం నాయనా తండ్రి యేసయ్యా. ఈ పరిశుద్ధమైన దినము నాయనా తండ్రి సంఘాలుగా సంఘ పెద్దలను నాయనా తండ్రి దైవజనులు దైవ కుటుంబాలను నాయనా తండ్రి సమృద్ధిగా నీ పాదాల చెంత చేర్చుకుంటున్నాను ఇంకను నాయనా తండ్రి బహుబలముగా ఆత్మీయంగా మమ్మల్ని వాడుకోండి నాయనా తండ్రి యేసయ్యా. ఆత్మీయంగా మమ్మల్ని దీవించండి నాయనా తండ్రి యేసయ్యా. ఆత్మానుసారంగా జీవించే గొప్ప ధన్యతను మాకు ఇవ్వండి మరి ముఖ్యముగా నాయనా తండ్రి యేసయ్యా యవ్వన ప్రాయంలో ఉన్న మమ్మల్ని అందరినీ సమృద్ధిగా నీ పాదాల చెంత చేర్చుకుంటున్నాను తండ్రి. ఈ లోకం బహు ఘోరమై ఉన్నది నాయనా తండ్రి. ఈ లోకానుసారంగా మేము జీవించకూడదు నాయనా తండ్రి యేసయ్యా. ఈ లోకంలో మేము పడకూడదు నాయనా తండ్రి. ఈ లోక క్రియల్లో మేము పడిపోకుండా నాయనా తండ్రి మమ్మల్ని ఎత్తి పట్టుకున్నాయినా ఈ జారినివ్వకు నాయనా తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఇదిగో నాయనా తండ్రి నామకార్థమైన బిడ్డలుగా కాదు నాయనా తండ్రి మేము నీ రోషము కలిగిన బిడ్డల వల్ల మమ్మల్ని దీవించు నాయనా తండ్రి యేసయ్యా. స్తోత్రం స్తోత్రం నాయనా తండ్రి. పరిచర్య చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించు, బహుబలంగా దీవించు నాయనా తండ్రి యేసయ్యా. తండ్రి హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నా పరిశుద్ధ ఆత్మదేవుడా పరిశుద్ధ ఆత్మదేవుడా అభిషేకించు నాయనా తండ్రి. హల్లెలూయా 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 నాయనా తండ్రి ఈ నెల చివరి శుక్రవారపు దినము నాయనా పరిశుద్ధమైన దినము నాయనా తండ్రి యేసయ్యా. కుటుంబాలుగా నాయనా తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చావయ్యా. నీ సన్నిధానంలో చేరే కృపను మాకు ఇచ్చినందులకే నీకు స్తోత్రాలు తండ్రి యేసయ్యా. ఇదిగో నాయనా తండ్రి ఈ రోజు జరుగుతున్న ప్రతి కార్యములో నాయనా తండ్రి మమ్మల్ని దీవించలేదు నా తండ్రి యేసయ్యా. ఏ కార్యము తలపెడుతున్నామో నాయనా తండ్రి నీ నామాన్ని ముందుకు సాగించండి నాయనా తండ్రి. ప్రతి కార్యము నాయనా తండ్రి జయింపే విధంగా మమ్మల్ని దీవించు నాయనా తండ్రి యేసయ్యా. నడిపింపులో నాయనా తండ్రి యేసయ్యా కీర్తనలు పాడించిన సమయంలో నాయనా తండ్రి యేసయ్యా
ఇదిగో నాయన సాక్ష్యాల్లో నాయన వాక్యాల్లో నాయన తండ్రి మేమందరం మెలుగు కలిగి ఉండి ప్రార్థించే శక్తిని మాలో ఉంచు నాయన తండ్రి యేసయ్యా. స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి యేసయ్యా. ఆరాధన జరుగుతున్న సమయంలో నాయన తండ్రి మమ్మల్ని మేము పరిపూర్ణముగా మమ్మల్ని మా హృదయాన్ని నీ పాదాల చెంత చేర్చుకునే విధముగా మమ్మల్ని దీవించు నాయన తండ్రి యేసయ్యా. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ దేవుడా. ఇదిగో నాయన తండ్రి అనారోగ్య సమస్యలతో ఎంతో మంది అల్లాడుచున్నారు నాయన తండ్రి. ఆరాధన జరుగుతున్న సమయంలో నాయన తండ్రి ప్రతి ఒక్కరిని నాయన తండ్రి నడినెత్తి నుంచి అరికాల వరకు ముట్టిని నాయన తండ్రి వారందరినీ స్వస్థపరచండి దేవా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా. ఇంకనూ నాయన తండ్రి ఎవరెవరు ఉన్నామో నాయన తండ్రి అనేకమైన ఆలోచనలతో నాయన తండ్రి సందేహాలతో ఉన్నామో నాయన తండ్రి యేసయ్యా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకు సమాధాన పరచు నాయన తండ్రి యేసయ్యా. స్తోత్రం నాయన తండ్రి వాక్యమును జరుగుతున్న సమయంలో నాయన తండ్రి యేసయ్యా మేమందరం నిలకడమైన మనస్సుతో నాయన స్థిరమైన ఆలోచనలతో నాయన తండ్రి నీ వాక్యమును వింటే గొప్ప ధన్యతను మాకు ఇవ్వు నాయన తండ్రి. హల్లెలూయా స్తోత్రం స్తోత్రము నాయన. ఇదిగో నాయన ఇంకను నాయన తండ్రి లోకానుసారంగా ఉంటున్నామో నాయన తండ్రి మారు మనసు పొందుకుంటూ ఉంటున్నామో నాయన తండ్రి యేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన తండ్రి. ఏమైనా తప్పులు చేస్తున్నామా నాయన తండ్రి యేసయ్యా మమ్మల్ని క్షమించు నాయన. మా ప్రతి నడవడికి గమనిస్తున్నాను గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తున్నామా నాయన తండ్రి మమ్మల్ని హెచ్చరించు నాయన తండ్రి యేసయ్యా. నీ తట్టుగా తిరుపుకోనైనా తండ్రి యేసయ్యా. బహుబలముగా మమ్మల్ని దీవించి నడిపించి నిల్చోబెట్టుకోనైనా తండ్రి యేసయ్యా. ఇదిగో నాయన తండ్రి మరి ముఖ్యముగా నాయన తండ్రి ఉద్యోగాలు లేకుండా ఎంతో మంది అల్లాడుచున్నారు నాయన తండ్రి యేసయ్యా. యేసు నామములో నాన్న తండ్రి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చును కాక తండ్రి. ఏమయ్యా హల్లెలూయా హల్లెలూయా నాయన తండ్రి. ఇంకా నాన్న తండ్రి ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ కూడా నాన్న తండ్రి యేసయ్యా పరిశుద్ధాత్మ దేవుడా సాలరీస్ రాక ఎంతో మంది నాయన తండ్రి కృంగిపోచున్నాను నాయన తండ్రి. ఈ క్షణమే వారికి అందరికీ సాలరీస్ వచ్చును కాక తండ్రి యేసయ్యా. స్తోత్రం స్తోత్రం నాన్న పరిశుద్ధాత్మ దేవుడా. ఈ ప్రపంచ యావత్తని సమృద్ధిగా నీ పాదాల చేత చేర్చుకుంటున్నాను నాయన తండ్రి. ఇంకనూ నాయన తండ్రి ప్రతి వారి గురించి ప్రార్థించే శక్తిని ధన్యతను నాకు ఇస్తారని నమ్ముచున్నాను నాయన తండ్రి. ఏదిగో నాన్న ప్రభు అయి తెలిసి తెలియక ఈ ప్రార్థనల్ని నేనేదో తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు నాయన తండ్రి. ఇంకను మరలా నన్ను నీ సన్నిధానంలో నుంచోబెట్టుకుంటానని నన్ను నమ్ముచున్నాను నాయన తండ్రి యేసయ్యా. ఇదిగో నాయన ప్రభు మీరే ఇంకను మమ్మల్ని ముందుకు నడిపించి ఇంకను ఎవరి ప్రాయంలో ఉన్న ప్రతి బుడ్డని నాయన తండ్రి మీరే ముందు నడిపించి నీ పచ్చని బహుబడుగా వాడుకుంటారని నమ్ముచు నాయన తండ్రి. నీవే కృప చూపించి దయ చూపించి మమ్మల్ని మీ చెంతని చేర్చుకుంటారని నమ్ముచు. ఏ నజరేయుడైన యేసయ్య ప్రార్థన చెంత చేర్చుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన నడిపించిన సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంపీఎం కోయరు వారు వచ్చినట్లయితే మొదటి గీతాలు పాడి వినిపిస్తారు. యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం. మన యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం. పాపము పోవును భయమును పోవును పాపము పోవును భయమును పోవును పరమ సంతోషము భక్తులకీయును పరమ సంతోషము భక్తులకీయును. యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం. మన యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం. పరిమళ తైలము యేసయ్య నామం పరిమళ తైలము యేసయ్య నామం. భూమిలో సువాసన ఇచ్చెడి నామం భూమిలో సువాసన ఇచ్చెడి నామం. యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం. మన యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం. భూలోకమంతట మేలైన నామం భూలోకమంతట మేలైన నామం. హల్లెలూయా. సైన్యాధిపతి
సైన్యాధిపతియగు యేసయ్య నామం సైన్యాధిపతియగు యేసయ్య నామం యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం నిన్న నేడు మారని నామం నిన్న నేడు మారని నామం నమ్మిన వారిని విడువని నామం నమ్మిన వారిని విడువని నామం యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం ప్రతివాని మోకాలు వంచెడి నామం ప్రతివాని మోకాలు వంచెడి నామం ప్రతివాని నాలుక స్తుతించెడి నామం ప్రతివాని నాలుక స్తుతించెడి నామం యేసయ్య నామం శక్తిగల నామం హల్లెలూయా. సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం సాతాను సేనను జయించిన నామం సాతాను సేనను జయించిన నామం పాప పిశాచిని తరిమెడి నామం పాప పిశాచిని తరిమెడి నామం యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం భక్తుల కాచెడి శక్తిగల నామం భక్తుల కాచెడి శక్తిగల నామం పరమున చేర్చెడి పరిశుద్ధ నామం పరమున చేర్చెడి పరిశుద్ధ నామం యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం హల్లెలూయా. 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 స్తోత్రం స్తోత్రం. యేసయ్య నామములో శక్తి ఉంది పిల్లలు. అవునయ్యా నీకు ఆయన నామములో ఆయన శక్తిని మనకి ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా నీకు స్తోత్రం మార్కు శుభవార్త 16:16 ప్రభువుకి వాక్యం సెలవిస్తుంది. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగుతుంటున్నాయి. ఆమేన్. రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థ పొందుతారని చెప్పేసి వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. చనిపోయిన వారిని మీరు లేవనెత్తారని ప్రభువుకి వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఆయన కంటే గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు మనకు శక్తిని ఇచ్చి ఉంటున్నాడు. ఆయనకి నామములో మనం ప్రభువుని అడిగి అవును తండ్రి. ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ప్రభు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. రెండో పాట మనం పాడుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. రెండో పాటగా నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంచిమయము. ఆమేన్. నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనదగనా నిన్ను వీక్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా అవునయ్యా.
నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీక్షణమైన నీ ముఖము మనోహరము. ఆమేన్. నీ స్వరము మాధుర్యము. అవును ప్రభువా. నీ పాదాలు అపరంజిమయము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు యొక్క ఔన్నత్యాన్ని మనం చూడాలంటే, యేసు ప్రభు యొక్క ఆ సౌందర్య రూపాన్ని మనం చూడాలంటే, ఆయన యొక్క గుణగణాలను మనం చూడాలంటే, అదో పరమగీతంలో ప్రభు యొక్క ఔన్నత్యం ముచ్చట రాయబడి ఉంది. ఆయన యొక్క శక్తి గురించి, ఆయన యొక్క ప్రభావం చూడాలంటే ప్రకటన గ్రంథంలో చూడాలి. హల్లెలూయా. నీవే నా శైలమై. ఆమేన్. నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై. నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుకట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుకట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా ఆమేన్. మనగలనా నిన్ను వీక్షణమైన. అవును ప్రభువా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీక్షణమైన నీ ముఖము మనోహరము. నీ స్వరము మాధుర్యము. నీ పాదాలు అపరంజిమయము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జీసస్ హల్లెలూయా. వాక్యము శ్రమిస్తున్నట్టుగా ఉదయకాల సమయంలో వారు ఆయనతో చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములే వెలుగును రక్షింపకపోవడం వాక్యము శ్రమిస్తున్నట్టుగా ఈరోజు ఆ వెలుగునటువంటి ప్రభువును మనం చూద్దాం. ఆయన ముఖమును మనం చూద్దాం. సిలువలో ఆ ప్రభువును మనం దర్శించుకుంటున్నారా? నీవే వెలుగువై. ఆమేన్. నీవే ఆలయమై. నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై. నీవే ఆలయమై. నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాల శుద్ధులతో పరిచయమై నన్ను మరచి నేనేమి చేసేదను. అమరలోకాల శుద్ధులతో పరిచయమై నన్ను మరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీక్షణమైన అవును తండ్రి. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీక్షణమైన నీ ముఖము మనోహరము. నీ స్వరము మాధుర్యము. నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం నాయనా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పిలుపే నాదరి చేరే. నీతోటి నా స్నేహమా. నీ మనసే నా మది కోరే ఎనలేని సంబంధమా. కోటి రాగాలునే పాడుతున్నా. ఆమేన్. తీరనే లేదు నా దాహమైనా. అందరూ కూడా పాడదాం. నిన్ను చేరేటి సంతోషమా. నీ పిలుపే నా దరి చేరే.
వాక్యమే ఎన్ని కాలాలు కోరుకున్నాను నీ ప్రేమనే దాచుకున్నాను నీ వాక్యమే అవును తండ్రి నీకు స్తోత్రం. నీ కాలాలు నే దాటినా హల్లెలూయా. కడలి కెరటాలు నన్ను తాకినా అవును ప్రభు. ఆలకించావు నా ప్రార్థన ఆదరించావు నా యేసయ్యా నీ మాటే నాలో మెదిలే దినమెల్ల నీ ధ్యానమే అనువనువు నాలో పలికే నీ స్తోత్ర సంకీర్తన కోటి రాగాలు నే పాడుతున్నా తీరనే లేదు నాలోనైనా నిన్ను చేరేటి సంతోషమా నీ పిలుపే నాదరి చేరే నీతోటి నా స్నేహమా హల్లెలూయా. చేరుకున్నాను నీ పాదమే వేడుకున్నాను నీ స్వాగతమే చేరుకున్నాను నీ పాదమే వేడుకున్నాను నీ స్వాగతమే జీవగమనాల సందర్శన అంతరంగాల వేదన తెల్లవారేను నీ నీడన పొందుకున్నాను నీ దీవెన నీ పిలుపే నాదరి చేరే నీతోటి నా స్నేహమా మనసే నా మది కోరే ఎనలేని సంబంధమా తోటి రాగాలు నే పాడుతున్నా తీరనే లేదు నా దాహమైనా నిన్ను చేరేటి సంతోషమా నీ పిలుపే నాదరి చేరే నీతోటి నా స్నేహమా హల్లెలూయా. స్తోత్రం 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 నీకు వందనాలు తండ్రి దేవా, ప్రభు, నీకు నీకే వందనాలు. వందనాలు ప్రభా. హల్లెలూయా. నీ స్తోత్రం దేవా, స్తోత్రం యేసయ్యా, అయ్యా ప్రభు కనుడా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, నీ పిలుపు కోసం ప్రభు వేచి ఉన్నాం తండ్రి. యేసయ్యా, నీకే హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం దేవా, హల్లెలూయా, నీకు వందనాలు హల్లెలూయా. ప్రభా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, నీ సన్నిధిలో చేరి ఉన్నాం ప్రభా. యేసయ్యా, మేము వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్యా, మాకు ప్రభా మీ ప్రేమను ప్రభా మాకు కుమ్మరించి ప్రభా మీకే వందనాలు స్తోత్రం తండ్రి. ఇద్దరు ముగ్గురు కూడి ప్రభా నేను ఆరాధించున్నాం ప్రభా. యేసయ్యా, మా ఆరాధన చేర్చుకునైనా మీకే
మీకే వందనాలు నీకే స్తోత్రాలు స్తుతులు, ప్రభా. స్తోత్రం నాయనా, చిన్నవారు పెద్దవారు తండ్రి ప్రభా, ప్రభా, నిన్ను తండ్రి వేడుకొనిచున్నాం ప్రభా, నీ తండ్రి. కనికరం ఈ చూపించు ఆరాధన నాయనా. సందుకు చేర్చుకున్నాయినా ప్రభా, చేర్చుకో మీకే అయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. తండ్రి ప్రభా. యేసయ్యా, హల్లెలూయా, వందనాలు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హృదయాన్ని ప్రభా, స్తోత్రం, మాకు ఇచ్చిన స్తోత్రం, స్తోత్రం. బుద్ధియంతకై మీకే స్తోత్రాలు నీకే ప్రభా. వందనాలు యేసయ్యా, తండ్రి మీకు ప్రభా, స్తోత్రాలు నీకు ప్రభా, మీకు స్తోత్రములు అయ్యా. వందనాలు ప్రభా. యేసయ్యా, స్తోత్రాలు తండ్రి. నీ యేసయ్యా, కనికరం పాపులం నాయనా, తండ్రి. నీకు వందనాలు ఎంతో తండ్రి. పనికిరాని ప్రభా, మట్టిలో దూలాంటి వారు ప్రభా. యేసయ్యా, యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ పాదాల పట్ల వేడుకొచ్చున్నాం తండ్రి. యేసయ్యా, స్తోత్రాలు ప్రభా. ఈ పాపులను మార్చినైనా యేసయ్యా, ఈ పాపంలో మమ్మల్ని ప్రవేశించి నీ మార్గంలో ప్రభా మాకు మా మార్గాన్ని దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఈ ఆరాధనలో ప్రభా, ఈ ఆరాధనలో ప్రభా, ఏమైనా తప్పులుంటే ప్రభు క్షమించినైనా ప్రభా, ఆత్మీయంగా ప్రభా మేము ఎదగటానికి ప్రభు తోడ్పడినైనా మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య సంఘాన్ని ఆశ్రయించండి. యేసయ్య సంఘంలో ప్రభు ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా, ఏ కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నారో ఎరిగిన వాడు దేవా. యేసయ్య ప్రభా, ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. ఉదయాన్ని ప్రభు వేడుకొచ్చున్నాం తండ్రి. నేను మోకరించి ప్రభా నేను వేడుకొచ్చున్నాం ప్రభా. ఆశపూర్వకంగా ప్రభా, హృదయపూర్వకంగా ప్రభా మేము వేడుకొచ్చున్నాం ప్రభా. మా ప్రార్థనని ప్రభా, మా ఆరాధన మీకు చేర్చుకోమని వేడుకొచ్చున్నాం ప్రభా. చాలా మంది రాబోయి ఉన్నారు ప్రభా, వాళ్ళ మనసును మార్చినైనా ప్రభా, నీ సన్నిధికి వచ్చి ఎంతో బలోకారము ప్రభా ఎరగక ప్రభా ఉన్నారు తండ్రి. ఈ ఒక దినము శ్రేష్టమైన ప్రభా, ఈ దినాలు శ్రేష్టం సెలవిస్తున్నాం ప్రభా. మీ సన్నిధికి రాక ప్రభా లోకరీతి జీవిస్తున్నారు తండ్రి. అటువంటి వారి మనసును మార్చినైనా మెస్సేజ్ సంఘాన్ని ఆస్వాదించినైనా ప్రభా, మీరు ఏర్పరిచిన సంఘాన్ని ప్రభా అభివృద్ధి పరచమని వేడుకొచ్చున్నాం. ఈ దైవజనులు ప్రభా ఏమైనా మాకు విద్య ఉన్నారు ప్రభా, మేము యేసయ్యా ప్రభా మేము అది వేరికి ప్రభా నడుచుకోవడానికి మా ప్రభా మా హృదయాలు తెరవమని వేడుకొచ్చున్నాం. ఈ ఆరాధనలో మీరు తోడే ఉన్నందుకు ప్రభు మీకు వందనాలు ప్రభా. రాబోయే ప్రభా ఏదైతే చెప్పి ఉన్నారు ప్రభా మీరు ప్రభా గ్రహించుకుని కాపాడమని ప్రభా ఈ ఆరాధన ఎంత చేర్చుకోమని ప్రభా నేర్చుకున్నాం వేడుకొచ్చినాం పరం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాటల్లోనూ ఆరాధన నడిపించినటువంటి సిస్టర్కి వాళ్ళ బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య పఠనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 15వ సంకీర్తన. పరిశుద్ధ గ్రంథం నుంచి 15వ సంకీర్తన సిస్టర్ మాణిక్యం గారు వచ్చి చదివినిపిస్తారు. సంఘం అంతా నిలబడి ఉన్నట్లయితే 15వ కీర్తన సిస్టర్ మాణిక్యం గారు చదివినిపిస్తారు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడువాడు, తన చెలికానికి కీడి చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, తన ధాన్యము వడ్డీకియడు, నిరపరాధిని జట్టుకై చెప్పుటకై చించుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. ఆమేన్. ఆమేన్. నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. వాక్యం చదివిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తాను. సంఘం కూర్చుందాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వాక్యం చదివిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిగత సాక్ష్యాలు పంచుకున్నట్లయితే సంఘం ఎదుటికి వచ్చి ఈ యొక్క సాక్ష్యాలు సంఘంతో పంచుకున్నట్లయితే అవసరంగా కోరుచున్నాను. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాను. సాక్ష్యాలు ఎవరు లేవండి? నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. నా పేరు రాజ్ కుమార్ అండి. మాది ప్రాపర్ ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం దగ్గర ఆకివీడు. మీ అందరికీ తెలిసి ఉంటుంది. అయితే మా నాన్నగారి పేరు మెతుశీల, మా అమ్మగారి పేరు శాంతకుమారి. నాకు ఒక చెల్లికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది.
మా చెల్లిని కూడా భీమవరం జరిగింది. అయితే నేను ఈ సంఘం రావాలనే ఉద్దేశం ఏంటంటే ఆనంద్ నన్ను ఎప్పటి నుంచో ఫోర్స్ చేస్తున్నాడు. అది మా సంఘం రాలని ఎప్పటి నుంచో నన్ను అంటున్నాడు. కానీ నేను కూడా కొంచెం అంటే పొద్దున్నే కదా తెల్లారి డ్యూటీ చేసి వస్తా, ఆ టైంకి లేగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒకరోజు ఆనంద్ వచ్చి 4:30కే లేపేశాడు. నేను ఏంటి అనుకున్నాను, ఇంకా టకటక రెడీ అయిపోయి వేరే బ్రదర్ వచ్చారు. తర్వాత వచ్చిన రోజు నిజంగా చెప్తున్నాను, ఈ చిన్నపిల్లలను చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే చాలా సంఘాలు చూశాను నేను. అంటే ఈవెన్ నేను ఒక పాస్టర్ని, నేను పాస్టర్ ట్రైనింగ్ చేసినోడిని, నేను అనేక సంఘాల్లో వాక్యం చెప్పినోడిని, అనేక సంఘాలని చాలా మందిని చూసినోడిని. కానీ ఈ చిన్నపిల్లలను చూసినప్పుడు నాకు చాలా ఆనందకరంగా అనిపించింది. అంటే చాలామంది పాస్టర్ పిల్లలు ఉన్నారు, చాలామంది సంఘ పెద్దల పిల్లలు ఉన్నారు. కానీ ఇంత చిన్న ఏజ్లో ట్రాక్ మీద పాడటం అనేది చాలా సంతోషకరం. ఇంత మటుకు చూశాను. కానీ ఇలాంటి చిన్నపిల్లలు ట్రాక్ మీద పాడడం అంటే, అలాగే సంఘం ఎదురుగా నిలబడాలంటే నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. అప్పటి నుంచి ఒకటే అనుకున్నాను, లేట్ అయితే టైం అయితే అయింది, ఏదైతే అయింది, ఒక్కరోజైనా ఒక్క వారమైనా ఈ యొక్క సంఘానికి రావాలని చాలా ఆశ కలిగి, నేను అసలే మొన్న పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు, తమ్ముడు ఈ వారం నీదే నడిపింపు, నువ్వే ముందు ఉండాలి అన్నప్పుడు నాకు చాలా అంటే చాలామంది చర్చికి వెళ్ళారంటే ఎవరికి నడిపిపోరు, సాధారణంగా ఎవరికి ప్రయారిటీ ఇవ్వరు. కానీ పాస్టర్ గారు చాలా సంతోషకరంగా ఆ రోజు తమ్ముడు నడిపింపు నీదే అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలామంది సంఘాల్లో ఎలా ఉన్నారంటే తన ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. కానీ ఈ సంఘంలో ఈ చిన్నపిల్లలు చూసినప్పుడు నాకు చాలా ఆనందకరంగా ట్రాక్ మీద పాడడం చాలా సంతోషకరంగా అనిపించింది. ఈవెన్ నేను కూడా ఒక పాస్టర్నే, మా నాన్నగారు కూడా పాస్టరే. భీమవరం ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం వెళ్ళి మేము సెటిల్ అయ్యాం. దేవుడు చాలా అద్భుతకరంగా మా యొక్క పరిచయాన్ని వాడుకుంటున్నాడు. ఇప్పుడు 2 సంఘాలు కట్టి ఉన్నాం. సంఘం కొరకు మీ యొక్క వ్యక్తిగతంలో జ్ఞాపకం చేసుకొని నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీ అందరినీ సంఘం మీద కోరుకుంటూ ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. సాక్ష్యం కొరకు, అలాగే వాక్య సిద్ధపాటు కొరకు మన మధ్యలో బ్రదర్ ఆనంద్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. సాక్ష్యాల నిమిత్తము, సాక్ష్య ప్రార్థన వాక్య నిమిత్తం. చూద్దాం తండ్రి ప్రభు, నీవు తండ్రి నేను గత వారం నుంచి ఈ వారం వరకు తండ్రి మనం ఎంతలో రక్తుల కింద ఖచ్చితంగా తండ్రి ప్రభు ఇదిగో తండ్రి నేను ఉద్యోగం ఇచ్చిన కానీ తండ్రి ప్రభు నేను ఎంతో మా అరకలకి ముళ్ళు దాటుకోవడం మీద ఎంతో ఖర్చు కాబడుతున్నారు తండ్రి ప్రభు నేను. ఇది తండ్రి నేను ఇదిగో గత వారం నుంచి తండ్రి ఈ సంఘంలో తండ్రి ప్రభు నేను మెసేజ్ సంఘంలో తండ్రి నేను ఈ అందరూ కూడుకున్నామంటే తన అంతా మీ చిత్రం తండ్రి ప్రభు నేను. ఈ రోజు మేము అందరం ఇక్కడ ఉన్నామంటే తన అంతా మీ దేవత తండ్రి ప్రభు నేను ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళతో ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో అంతర్దేశం ఈ మెసేజ్ ప్రాంతం తండ్రి నేను అందరూ కుటుంబంలో చేరుకున్నాం తండ్రి అంతా మీ దయచిత్తం నాయన. ఇదిగో తండ్రి ప్రభు ఏదో ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాను కదా, సాక్ష్యం కొరకు మీ హస్తం మీ చాచి ఆశ్రయించి తండ్రి ప్రభు నాయన అంచెలంచెలుగా ఎత్తాలని చెప్పి అనుకుంటున్నాను తండ్రి ప్రభు నాయన. అలాగే తండ్రి ప్రభు ఈ వాక్యం చెప్తుండగా అందరూ హృదయాలను మధురమైన మార్చాలి తండ్రి ప్రభు నాయన. దుడ్డు దేనికంటే మధురమైన తండ్రి ప్రభు నీ ప్రేమ, అలాగే మా ప్రేమ మా హృదయాన్ని కూడా అలాగే మార్చుతారు ఈ వాక్యం అలాగే మార్చాలనుకున్న తండ్రి. ఎందుకంటే తండ్రి ప్రభు నాయన మీ నడకలో మేము కూడా ఒక అడిగి నడవాలి తండ్రి, అలాగే నడవాలని మేము కూడా అనుకున్నాం తండ్రి ప్రభు, అలాగే మార్చాలి తండ్రి ప్రభు నాయన. ఇదిగో తండ్రి ప్రభు ఎలా ఉన్నాం తండ్రి, అందరూ కూడా చర్చికి రావాలని అనుకున్నారు తండ్రి. ఎంతో మందికి రావాలని ఉన్నా కానీ తండ్రి ఒక్కొక్కరికి ఇబ్బంది ఉంటుంది లేదు తండ్రి. అలాగే మీరు రావాలి అన్ని
అనుకోవాలి తండ్రి. వాళ్ళు కూడా మిమ్మల్ని చర్చ చేయొచ్చున్నారు తండ్రి ప్రభు. మీరు కొడుకు రావాలి తండ్రి ప్రభు. ఎక్కడెక్కడ ఉన్నావు తండ్రి. ఎన్నో ఇబ్బందులు ఉంటున్నారు తండ్రి ప్రభు. వాళ్ళు కూడా మీరు కూడా చూసి ఉన్నారు తండ్రి ప్రభు. ఎన్నో మీ ఇబ్బందులు ఉన్నా కానీ తండ్రి ప్రభు ఏ ఇబ్బంది లేకుండా కాపాడేవారు తండ్రి నాయన. మీరు మీ కంటి చూపు లేకుండా తండ్రి మేము లేవు తండ్రి ప్రభు నాయన. ఇదిగో తండ్రి ఈ రోజుని ఇక్కడ ఈ మెసేజ్ ప్రార్థన ఇది శుభ్రతను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు తండ్రి. అంతా మీ చెప్తాం తండ్రి ప్రభు నాయన. ఇక్కడ అంతమంది ఇక్కడ ఉన్న నలుగురు కూడి ఉన్నాను తండ్రి నాయన. మీరు ఎక్కడైతే ఇక్కడ ఉడుకుని ఉన్న తండ్రి అక్కడ మీరు ఉంటారని నమ్మకం ఆయన. మీరు లేదే మేము లేము తండ్రి ప్రాణం. మీ ప్రాణం కావాలని చేసి మేము మధ్య ప్రాణం పెట్టారు నాయన. మీరు ఎంతో ఎన్నో శ్రమలు పడి తండ్రి నాయన. మేము ఎక్కడ నిలబడినాం తండ్రి నాయన. లేదంటే మేము ఎంత బాధలు పడేవాళ్ళో మాకు తెలిసిన మీరు లేకుండా మేము లేము తండ్రి నాయన. ఇది తండ్రి పరమైన కొంతమంది ఐడీలు లేకుండా పనులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వాళ్ళ గారు కూడా మీరు చూడండి తండ్రి. చాలా మంది ఐడీలు అవ్వకుండా పనులు లేకుండా ఇంకా చాలా రూములు ఉంటున్నారు తండ్రి. చాలా ఇబ్బందులు ఉంటున్నారు తండ్రి. అలాగే వాళ్ళ పనులు దొరకాలని తండ్రి మేము కోరుకుంటున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబాల కోసం కూడా తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం తండ్రి. అలా మీరు కూడా ఆశీర్వదించుతారు నేను అందరికీ కూడా. ఇదిగో తండ్రి ప్రార్థన ఈ రోజు ఇక్కడ ఉన్నమాట అంత మీ చెప్తాం తండ్రి నాయన. అలాగే ఈ మెసేజ్ ప్రార్థన కూడా తండ్రి నాయన 30 60 100 హెచ్చించాలని కోరుకుంటున్నాను తండ్రి నాయన. ఇదే తండ్రి ఈ చిన్న హాలు కాకుండా ఇంకా ఎక్కువ హెచ్చించాలని కోరుకుంటున్నాను తండ్రి నాయన. ఇంకా ఎక్కువ అంచెలుగా ఇస్తారని కోరుకుంటున్నాను తండ్రి నాయన. అలాగే తండ్రి మీ దీవెనలు ఉంటే ఎప్పుడుకైనా హెచ్చిస్తాను తండ్రి నాయన. మీ దీవెనలు మాకు ఎప్పుడు ఉంటాయి తండ్రి నాయన. మీ అలాగే తండ్రి నాయన మేము ఇదే రాత్రిలో మీ చెంతలో మేము అడగాలి తండ్రి నాయన. అలాగే నడిపిస్తారని మేము అనుకుంటున్నాం తండ్రి నాయన. ఈ వాటి పక్కన ఇస్తున్న పాటలు పాడిన పిల్లలకు మొత్తం అన్నలకు అందరికి గానం అంచెలంచెలుగా ఇంకా పెరగాలి నాయన. మీ నామములు ఇంకా నడవాలి తండ్రి నాయన ప్రభు నాయన. అలాగే నడుస్తూ ఇంకా అందరు అభివృద్ధి చెందాలి తండ్రి నాయన. అలా ఇంకా 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 జనం రావాలని ఈ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ప్రార్థన నడిపించినటువంటి బ్రదర్ ఆనంద్కి వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రత్యేక సమయంలోకి వచ్చి ఉన్నాం. ప్రకటనలో వాక్య సందేశం పాస్టర్ శాస్త్రి గారు గెలుస్తారు. అందరూ శ్రద్ధ కలిగి ఈ యొక్క వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. సమయంలో కూడొచ్చు మీ అందరికీ ప్రభావం తెలియజేసుకుంటున్నాను. పిల్లరా సంఖ్యలో మీరందరూ కూడా ప్రతిరోజు మరి నిత్యము ప్రభు సన్నిధికి మీరు వస్తూ కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పొందుకొని దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా రాబోయేటువంటి దినాల్లో కూడా మరి అందరూ ప్రభు యొక్క పరిచయం కొరకు మీరు ముందుకు రావాలని, ప్రభు యొక్క పరిచయం అందరూ కూడా బలంగా వాడబడాలని, నిలబడాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి నేను నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. గమనించండి, ప్రకటనలు ఉంటున్నాయి, మరి కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి. వాటి కొరకు నిత్యం మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన సోదరులు స్వామి గారు మరి ఆయన పనిచేస్తుంటున్నారు. ఆయనకి కంపెనీ నుంచి రావాల్సినటువంటి జీతం మరి పెండింగ్ అయిపోయింది. జీతం మరి పెండింగ్ ఉన్నటువంటి శాలరీ ఆయనకి రావాలని మీరు ప్రార్థించండి. అదేవిధంగా ఉద్యోగం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారి కొరకు ప్రార్థించండి. తమ్ముడు శ్యామ్, అదేవిధంగా రాజేష్ వారు మరి ప్రార్థన కోరారు. వారి కొరకు మీరు ప్రార్థించని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన మధ్య ఉన్నటువంటి ఈ ప్రార్థన కొరకు మీరు అందరూ ప్రత్యేకంగా ప్రార్థించాలి. కథల విషయంలో మరి రెన్యూవల్ కావాలని చెప్పేసి జకరియా గారు ప్రార్థన కోరారు. వారి కొరకు ప్రార్థించండి. దేవుని చేతిపైతే మరి సతీమణి జకరియా గారి యొక్క సతీమణిని ఈ దేశానికి తీసుకురావాలని చెప్పేసి వారు ప్రార్థన కోరారు. మరి దేవుని చేతుల్లో మరి ఆ యొక్క వీసా విషయంలో కూడా దేవుడు త్వరగా కార్యం చేయాలన్నా మీరు అందరూ ప్రార్థించాలని చెప్పేసి ప్రార్థన కోరుకుంటున్నాను. ఈ విధంగా ప్రార్థన స్థుతులు మరి ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజు మేము చేస్తున్నాం కాబట్టి మీకు ఎవరికైనా ప్రార్థన స్థుతులు దయచేసి మాకు తెలియచేయండి. గ్రూప్లో మీ కొరకు ప్రత్యేకంగా మరి మా ఉపవాస ప్రార్థనలను, కుటుంబ ప్రార్థనలను మీ కొరకు ప్రత్యేకంగా ప్రభుత్వం కనిపెడుతుంటున్నాం. హల్లెలూయా. అదేవిధంగా మన వదిలినటువంటి సోదరులు మరి వీళ్ళు శ్రీనివాస్ గారు ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ యొక్క గృహంలో ప్రభు
ఆచారీతిగా అనుకోని రీతిగా మరి యొక్క గృహాన్ని ప్రభు మరి నలువైపుల నుంచి ఆయన యొక్క సహాయాన్ని పంపించి మరి కట్టుకోవడానికి ప్రభు కృప దయచేశారు. ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరము ప్రభు తీర్చలాగిన, మరి చక్కగా గృహం కట్టబడలాగిన, ఆ కుటుంబాన్ని ప్రభు దీవించలాగిన, బిడ్డల కొరకు, భార్య కొరకు, తల్లి గారి కొరకు, తమ్ముని యొక్క కుటుంబం కొరకు ప్రార్థించాలని చెప్పేసి ప్రార్థన మనం కోరుతున్నాను. అదేవిధంగా మన మధ్య నుంచి ఇండియా దేశంలో ఉన్నటువంటి వరప్రసాద్ గారు, మరి వాళ్ళ యొక్క అన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. దేవుని కృప వల్ల ఇప్పుడు కొంచెం మెరుగుపడింది. ఆ యొక్క వరప్రసాద్ గారి అన్నగారి గురించి, అదేవిధంగా తల్లి గారి గురించి కూడా మేము ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. మరి దేవుని చేతి మీద త్వరలో ఆయన మన మధ్యకి రావాలి, మరి రావాల్సినది. వారి యొక్క ప్రయాణం గురించి కూడా మేము ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ సమయంలో వాక్యంలో మనం వెళ్దాం. దయచేసి వాక్యాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని చెప్పేసి ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయేటువంటి దినాల్లో మరి ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. స్త్రీల ఆరాధన ఉంటుంది. కేవలం స్త్రీలు నడిపిస్తుంటున్నారు. స్త్రీలు మాత్రమే ఆ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంటున్నారు. అదేవిధంగా యవనస్తుల కూడిక ఉంటుంది. యవనస్తుల కూడిక కూడా యవనస్తులు మాత్రమే ముందు వాళ్ళు నడిపిస్తారు. మనమందరం చక్కగా వాళ్ళకి ఇదొక ట్రైనింగ్ ఇచ్చేలాగా, లేకపోతే ఒక వాళ్ళు తరపేలాగా, ప్రభు యొక్క పనిలో వాళ్ళు కూడా ముందుకు వచ్చేలాగా మనం ప్రోత్సహించడం కొరకు ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. కాబట్టి వీటి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పి ప్రేమతో కోరుతున్నాను. కొత్త వారిని మీరు అందరూ కూడా నడిపించండి, మరి అనేకులు తెలియచేయండి. మరి ఆత్మీయంగా బలపడాలంటే, వాక్యంలో మీరు ఎదగాలంటే, నేను కూడా ప్రభు సన్నిధిలో వాడబడాలి, ప్రభు నాకు ఒక అవకాశం ఇస్తే నేను కూడా నిలబడాలని చెప్పేసి ఆశ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంచారు నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఆ విధంగా ఆశపడి ప్రభు దగ్గర నేను ప్రార్థన చేసి ప్రభు దగ్గర నేను అడిగేవాడిని, ప్రభా నన్ను కూడా వాడుకో, ప్రభా నాకు కూడా అవకాశం, ప్రభా నేను కూడా సాక్ష్యం చెప్తాను, ప్రభా నేను కూడా పాట పడతానని చెప్పేసి నేను రక్షింపబడిన నుంచి నేను ఎంతో ప్రభు దగ్గర అడిగేవాడిని. ఎక్కడికి వెళ్ళినా కూడా అవకాశం ఉండేవి కాదు. అన్న నేను చేస్తానంటే చేస్తాను, సరే సరే అని చెప్పేసి ఒక పాఠం పెట్టేస్తాను. పిల్లలు గమనించండి, ఎక్కడ మనకి అవకాశం ఇవ్వబడదు. ఎందుకంటే వాళ్ళ పనులు, వాళ్ళ షెడ్యూల్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కార్యక్రమాలు, ఆ సంఘ ఆరాధనలు చాలా రకాలు ఉంటాయి. కాబట్టి వాటన్నింటిలో మనలను మధ్యలో నడిపించి, మనల్ని మధ్యలో చేర్పించి రాతంలో నువ్వు తప్పిది పొందు, లేకపోతే రాతంలో నువ్వు నిలబడని చెప్పేసి మనం ప్రోత్సహించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. గమనించండి, ఈ యొక్క విషయాలను బట్టి ప్రభువుని మనం ఆరాధించేస్తూ, ప్రభువుని మనం స్తుతిస్తూ, బలపడుతూ మనం ముందుకు రావాలని చెప్పేసి ప్రార్థన కోరుతున్నాను. తమ్ముడు ఇప్పుడు మనకు సాక్ష్యం చెప్పాడు, రాజ్ కుమార్. అవును, నేను వెళ్ళేవాడిని కానీ నాకు ఎక్కడ కూడా అవకాశాలు ఉండేవి కాదు. వెళ్ళేవాడిని కానీ ఎక్కడ కూడా నాకు ఆ యొక్క నెమ్మది అనేది నాకు కనిపించదు అని చెప్పేసి తమ్ముడు చెప్తుంటే మీకు అర్థమవుతుంది. పిల్లరా, ఎదగడానికి మనం ఆశపడినట్లయితే, ప్రభు నన్ను వాడుకో అని చెప్పేసి ప్రభు దగ్గర మనం అడిగినట్లయితే ప్రభు తప్పకుండా మనను వాడుకుంటాడు. మనకు అసాధ్యమైంది ఏది ఉండదు. ప్రభు మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యువతకాల సమయంలో వాక్యము జీవం కలిగినటువంటి వాక్యం ఎవరిలో వస్తుందో వారిలో జీవం అనేది వస్తుంది. ఒక మెడిసిన్ మనం వేసుకున్నాం అనుకోండి, ఆ మెడిసిన్ ఉన్నటువంటి మందుని బట్టి దానిలో ఉన్నటువంటి పని మన జీవితం, మన యొక్క బాడీలో పనిచేస్తుంది. అది పెయిన్ కిల్లర్ అనుకోండి, పెయిన్ సంబంధించింది గ్రూఫినో లేకుంటే ఇంకోటి ఎస్టోఫెనో ఏదో మీరు వేసుకుంటారు. ఆ వేసుకున్నటువంటి మెడిసిన్ ఏం చేస్తుందంటే మీ జీవితంలో మీ బాడీలో పని చేస్తుంది. మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ పనిని, ఆ యొక్క నొప్పిని తీసేస్తుంది. దాని పని అది చేస్తుంది. అదేవిధంగా వాక్యం యొక్క పని చేస్తుంది. అందులో ఏముందంటే జీవం ఉంది. ఏముంది? వాక్యంలో ఏముంది? జీవం ఉంది. వాక్యంలో ఉన్నటువంటి జీవం ఏం చేస్తుందంటే, వాక్యం నీలోకి వచ్చినప్పుడు, వాక్యం నీలో ఉన్నప్పుడు నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా. వాక్యం ఎప్పుడైతే నీలోకి వస్తుందో అది నిన్ను బ్రతికిస్తుంది. వాక్యం ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఆ వాక్యంలో ఆత్మ, పరిశుద్ధ ఆత్మ నీలో వికసిస్తుంది. నీలో ఆయన మాట్లాడడం మొదలు పెడుతున్నాడు నీతో. హల్లెలూయా. ఉదయకాల సమయంలో వాక్యాన్ని కనుక మనం ధ్యానం చేస్తుంటే కనుక భక్తులు అంటాడు, ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే, నా పడక మీద ఉండి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకుంది, నాకు అంత తృప్తిగా ఉంది, నాకు అంత సంతోషంగా ఉంది అని చెప్పేసి భక్తులు అంటున్నాడు. పిల్లల ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు,
ఆ, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుదును. అక్కడ నా మాటలు నీకు తెలియచెత్తును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సొంత సారి మీద పనిచేయుచుండెను. వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టిలో చేయుచున్న కొండ కుమ్మరి జిగట మండితో చేయుచున్న కుండ వారి చేతిలో నుండి విడిపోగా వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని ఆ జిగటమును మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసెను. కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరి కుండను చేసెను. అంతట యెహోవాకు ఆ, నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆ, ఇశ్రాయేలు వారలారా, ఉమ్, ఈ కుమ్మరి ఈ వంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. ఇదే యెహోవా వాక్కు. చాలా మా పిల్లలు, ఇక్కడ మన వాక్యము చాలా తేటగా ప్రభు యొక్క వాక్యం మనకి కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఈ యొక్క 18వ అధ్యాయంలో ప్రభు యొక్క వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమైంది. ప్రభు అంటున్నాడు, ఇర్మియా, నేను నీతో మాట్లాడాలి, నువ్వు కుమారి వారి ఇంటికి వెళ్ళాలి నువ్వు అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ఇర్మియాకు ప్రభు యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. అక్కడే ప్రభు యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ చెప్పాలనుకుంటే కనుక అక్కడే చెప్పవచ్చు. మానవులకు అర్థమైనటువంటి రీతిగా, మానవులను మనకు మన యొక్క బుద్ధికి అర్థమైనటువంటి విధంగా ప్రభు ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చెప్పిన రీతిగా ఆయన నానా సమయంలో నానా కాలంలో మన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ప్రభు అని చెప్పేసి వాక్యం అక్కడ సెలవిస్తుంది. నానా సమయంలో మనకు అర్థమైనటువంటి రీతిలో, మనకు అర్థమైనటువంటి విధానంలో, మనకు అర్థమైనటువంటి విధంగా ప్రభు ఏం చేస్తాడంటే మనతో మాట్లాడుకుంటున్నాడు. ఇక్కడ ఇర్మియాకి ప్రభు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. ఆ విషయాన్ని కరెక్ట్గా ఇర్మియాకి అర్థం అవ్వాలంటే ఇర్మియా ఆ విషయాన్ని చూడాలి. చూస్తే కనుక విజువలైజ్ చేస్తే కనుక అతనికి క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ప్రభు ఏమంటుంటే నువ్వు కుమారి వారి ఇంటికి వెళ్ళాలి, అక్కడనే నీతో మాట్లాడతాను. ప్రభు అంటున్నాడు, నువ్వు ఉన్న చోట ఉంటే నేను మాట్లాడను. నువ్వు ఉన్న చోటనే, నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే, నువ్వు కూర్చున్న చోటే, నువ్వు పడుకున్న చోటే, నువ్వు ఉన్నటువంటి ఇంట్లోనే నేను నీతో మాట్లాడాలంటే మాట్లాడను. నేను మాట్లాడాల్సిన సమయం ఉంది, స్థలం ఉంది, ఎక్కడికి నువ్వు వెళ్ళాలి అక్కడ నేను నీతో మాట్లాడుతూ అంటున్నాడు. పిల్లరా, ఇర్మియా భక్తుడు గమనించినట్లయితే ఇర్మియా భక్తుడి గురించి 1వ అధ్యాయం మనం చూస్తాం. 4వ వచనంలో నేను బాలుని ప్రభు అని చెప్పేసి అంటాడు. నేను బాలుని, నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి అంటాడు. ప్రభు అంటాడు, నువ్వు బాలుడిని అనవద్దు, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకుండా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను జనంలోకి ప్రవక్తగా నేను నియమించాలని చెప్పేసి ప్రభు యొక్క వాక్యం అక్కడ సెలవిస్తున్నాడు. ప్రభు యొక్క ఏర్పాటు ఉన్నటువంటి వ్యక్తికి, ప్రభు యొక్క అభిషేకం ఉన్నటువంటి వ్యక్తికి, ప్రభు యొక్క పిలుపున్నటువంటి వ్యక్తికి ప్రభు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడచ్చు. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ చూసన్, ఈయన ఆల్రెడీ, ఎందుకంటే గర్భంలో ఆయన పుట్టక ముందు ఆయన ప్రవక్తగా ప్రభు చేశాడు. ఆయన ఇంకా పుట్టలేదు, భూమి మీదకి రాలేదు, తల్లిదండ్రులు పేరు కూడా పెట్టలేదు, బొడ్డు కూడా కత్తిరించినటువంటి ఆ యొక్క ఇర్మియాకి ప్రభు గర్భంలో నేర్చుకుని ఏం చేస్తాడంటే నేను ప్రవక్తగా నేను పెట్టానని చెప్పేసి ప్రభు అంటున్నారు. ఈ రోజున ప్రభుకి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. ప్రభుకి నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో మనం పుట్టినప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే నాకేమీ రాదండి, నేను చిన్నవాడినండి, నాకేం తెలుసండి అని చెప్పేసి ఇదిగో ఇర్మియా వల్లే మనం మాట్లాడతాం. కానీ ఈ యొక్క ఇర్మియా ఏం చేస్తాడు తెలుసా? ప్రభు యొక్క చిత్తానికి ఒప్పుకుని, ప్రభు యొక్క మాటకు విధేయుడై ప్రవక్తగా అక్కడ నిలబడుతున్నాడు. గమనించండి, 1వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము ఆయన రాశాడు. ఎవరన్నారు ఈ మాట? బాబు నేను చిన్నాడు బాబు నా వల్ల అవుదని చేసి అన్నటువంటి వ్యక్తి ఇదిగో 1వ రాజులు ఆయన రాశాడు, 2వ రాజుల గ్రంథం కూడా ఆయన రాశాడు. నా వల్ల అవుదు ప్రభు అన్నటువంటి వ్యక్తి చేత ప్రభు ఏం చేశాడంటే ఇదిగో ఇర్మియా గ్రంథాన్ని తన పేరు మీద ఒక గ్రంథాన్ని అక్కడ ప్రభు అతని చేత రాయడానికి ప్రభు చేశాడు. విలాప వాక్యాలు ఎవరు రాశారు? ఇర్మియా గారు రాశారు. నా వల్ల అవదు ప్రభు నేను చేయలేను అని చెప్పేసి అంటే ప్రభు అంటున్నాడు నీతో నేను చేపిస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నేను బలహీన ప్రభు నా వల్ల కాదు అని చెప్పేసి అంటే నీ బలహీనతలో నీకు బలము సంపూర్ణమవుతుంది, నా కృప నీకు సరిపోతుంది, నువ్వు చేయగలవు ఇర్మియా అని చెప్పేసి ప్రభు మాట్లాడుతుంటారు. ఉదయకాల సమయంలో ఇర్మియా చాలా చిన్నవాడు, ఇర్మియా చాలా యవనస్తుడు. ఇర్మియా చూసినట్లయితే చాలా భయంతో ఉన్నటువంటి వ్యక్తి, చాలా రిజర్వ్గా ఉండేటువంటి వ్యక్తి, ఎవరితో మాట్లాడడానికి కానీ ఇష్టపడేటువంటి వ్యక్తి కదా. అలాంటి వ్యక్తిని ప్రభు చేసినటువంటి ఒక ప్రవక్తలు పెట్టినాడు. ఎవరినంటే ఇజ్రాయెల్ దేశం మీద. ఎవరి కాలంలో యెషయా అక్కడ భక్తుడిగా ఉంటున్నాడు, యెషయా ప్రవక్తగా ఉంటున్నాడు, మిగతా ప్రవక్తలు ఉంటారు. వారందరితో పాటు ఇర్మియాను కూడా ప్రభు నిలబెట్టి ఏం చేస్తాడంటే పరిచర్యను జరిగించుకుంటాడు. ఇక్కడ ఇర్మియాతో ప్రభు అంటాడు ఏంటంటే ఇర్మియా లే, నువ్వు లేచి కుమ్మరి వంటికి వెళ్ళాలి. కుమ్మరి వారి ఇంటికి వెళ్తే అక్కడ ఏముంటుంది? మనకి ఏముంటుందండి? కుమ్మరి వారి ఇంటి దగ్గర కుమ్మరివాడు ఉంటాడు. ఆ కుమ్మరివాడి ఇంటి దగ్గర ఒక చోట
మట్టి తొక్కేటువంటి మట్టి కొంట ఉంటుంది, మట్టి సిద్ధపరచుకునేటువంటి మట్టి ఉంటుంది అక్కడ. ఇంకోటి ఏముంటుందంటే ఇదిగో ప్రభు యొక్క వాక్యం చూసినట్టుగా సారే ఉంటుంది, కింద చక్రమును తొక్కుతూ ఉంటే ఆ సారే పైన తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటువంటి చక్రం మీద పైన ఈయన మట్టి పెట్టి అనేసి ఒక పాత్రను చేస్తుంటాడు. ఇది ఈ ప్రభు ఎప్పుడైతే చెప్పాడో ఇదిగో వెంటనే ఇర్మియా లోపడుతున్నాడు. ఇదేంటి ప్రభు, నేను కుమ్మరివాడి ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడ పట్టణం ఉన్నాను, యెరూషలేములో ఉన్నాను, దేవాలయం దగ్గర ఉన్నాను, ఎంతకంటే పవిత్రమైన స్థలం, ఎంతకంటే శ్రేష్టమైనటువంటి స్థలం కుమ్మరివాడి ఇంటి దగ్గర ఏముంటుంది? కుమ్మరి పురుగులు తప్ప, కుమ్మరివాడి ఇంటి దగ్గర ఏముంటుంది? మట్టి తప్ప అని చెప్పేసి ప్రభుకి వ్యతిరేకంగా ఉండదు. కానీ ప్రభు యొక్క వాక్కుకి ఆయన లోబడిన వాడు ఏం చేశాడంటే కుమ్మరివాడి ఇంటికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క మాటకి విధేయంగా వెళ్తామో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది అంటారు, అన్న ఈ రోజు వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు అన్న. ఎంత సంతోషం ఉంది. ప్రభు యొక్క వాక్యం నీతో మాట్లాడిందంటే, ప్రభు నీతో మాట్లాడంటే నువ్వు ధన్యుడు. ఎందుకంటే చాలా కాలము చాలా మందికి ఒక వాక్యం అందక ప్రభు యొక్క గమనించుకుంటున్నారా, ఎందుకు వాక్యం అందదంటే పాపం నీలో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, పాపం నీలో ఎప్పుడైతే ఉంటుందో నీ హృదయం ఏమవుతుంది? గచ్చిపడిపోతుంది. పాపం ఎప్పుడైతే ఒక మనుషులకు వస్తుందో, పాపం ఎప్పుడైతే ఒక మనుషులు జీవిస్తుంటుందో అదేం చేస్తుందంటే ఆ చిన్న పాపము పెద్ద పాపము నీలో ఉన్నటువంటి ఆ యొక్క అవిధేయత ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని గట్టిపరిచేస్తుంది. పాపము నీలో ఆ హృదయాన్ని కఠినపరుస్తుంది. కాబట్టి వాక్యము లోపలికి వెళ్ళడానికి అవకాశము ఉండదు. కాబట్టి ప్రభు అంటే ఏంటంటే నేను మీకు మెత్తని మాంసపూర్ణంగా నేను మీకు ఇస్తాను, నేను మీ యొక్క హృదయాన్ని ఒక మంచి నేలగా నేను చేస్తాను, అప్పుడు నేను దానిలో వాక్యాన్ని విత్తుతాను అని చెప్పేసి ప్రభు అంటాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క మాటకు మనం విధులను అవుతామో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తున్నాడు? అక్కడ సార మీద పని చేస్తున్నాడు, సార మీద పని చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. పని చేస్తున్నటువంటి కుమ్మరి వాడిని ఇక్కడ ఏమియా చూస్తున్నాడు. పని చేస్తున్నటువంటి కుమ్మరివాడిని చూసి ఇక్కడ నేర్చుకున్నాడు ఏంటంటే ఆయన కుమ్మరి జిగట మంటితో చేయించుకోకుండా వాని చేతిలో విడిపోగా కుమ్మరి ఆ సార మీద పని చేస్తున్నాడు, ఆ కొండను చేస్తున్నాడు. కొండను చేస్తా ఉంటే చేస్తాడు, బలి చేస్తాడని చెప్పేసి కుమ్మరివాడిని ఇరిమియా గారు అలాగే చూస్తున్నారు. ఆ బలి చేస్తున్న ఆనందం కొండ బాగా వస్తుందని చెప్పేసి ఇరిమియా గారు అలాగే చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆ కొండ ఏమైందంటే తిరుగుతున్న కొండ విడిపోయింది. అమ్మట ఏం చేసిందంటే విడిపోయింది. అప్పుడు దాకా బాగానే వచ్చింది, అప్పటి వరకు బాగానే వచ్చింది, తిప్పుతుంటే తిరుగుతుంది, చక్క నీళ్లు పోస్తున్నాడు, దాని లోపల బయట అంటే ఆయన చేతులు పెట్టి తిప్పుతూ ఆ కొండను ఒక మనిషి ఆకారం చేస్తున్నాడు. చేస్తున్న సమయంలో అనుకోకుండా ఆ కొండ విడిపోయింది. విడిపోయినప్పుడు ఇర్మియా అనుకున్నాడు, అరే కొండ విడిపోయింది, ఇప్పుడు వరకు బాగా వచ్చింది, అయిపోయింది దీని పని అని చెప్పేసి అనుకున్నాడు. ఇర్మియా అనుకున్నాడు, అయిపోయింది ఈ కొండ పని, ఈ మట్టి పని అయిపోయింది, ఎందుకంటే అది విడిపోయింది చూసావా సరిపోయింది అని చెప్పేసి ఆశ్చర్యంగా అలాగే చూస్తుంటున్నాడు. వెంటనే ఆ కుమారువాడు ఏం చేస్తాడంటే అదిగో ఆ విడిపోయిన దాన్ని కూడా మరలా ఏం చేస్తాడంటే ఆ కుమారువాడు దాన్ని బాగు చేసి దాన్ని మరలా సెల్ చేసి తనకి ఇష్టమైనటువంటి రీతిగా మరలా ఇదిగో తనకు యుక్తమైనట్టుగా దానితో మరొకకుండా చేస్తుంటున్నాడు. ఇర్మియా అనుకున్నాడు, అయ్యో దీని పని అయిపోయిందని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇర్మియాని ఆశ్చర్యపరిచే రీతిలో ఆయన కుమారువాడు ఏం చేస్తాడంటే ఆ మట్టితోనే విడిపోయినటువంటి కొండతోనే ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ కుమారువాడిగా అక్కడ తిరిగి మరలా ఇంకొక యుక్తమైనట్టుగా తనకు నచ్చినట్టుగా తనకి ఇష్టమైన రీతిలో ప్రభు ఏం చేస్తాడంటే మరొక కొండను అక్కడ చేస్తున్నట్టుగా కుమారువాడు చేస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, అబ్బా మళ్ళీ వచ్చింది, ఇది విడిపోయింది అనుకున్నాను నేను, అరే మొక్కలు అయిపోయింది, ఇది అప్పటికప్పుడు ఇలాగే తిరిగిపోయింది, విడిపోయింది అనుకున్నాను, మరొక కొండ వచ్చింది దీంట్లో అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా అలా చూస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇర్మియా చూసావా అని చెప్పేసి. అంటే ఇర్మియాతో ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు, అంతటి యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలు వారలారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగెత్తునను వెరగొట్టునను నశింపచేయుదునను ఏదో ఒక జన్మ గురించి నేను రాజ్యం గురించి నేను చెప్పి ఉండగా ఇక్కడ చెప్తున్న పిల్లలు ఏమంటున్నారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నా చేతిలో ఎలా ఉన్నారంటే జిగటి మన్నుగా ఉంటున్నారు. జిగట మన్నుగా ప్రజలందరూ చేతిలో ఉంటున్నారు. ఇదిగో ఈ రోజు నువ్వు విడిపోయి ఉండవచ్చు, ఈ రోజు నీ బ్రతుకు పగిలిపోయి ఉండవచ్చు,
ఈరోజు నీ జీవితము కన్నీళ్లతో, దుఃఖంతో నిండిపోయి ఉండవచ్చు, లోపముతో ఉండవచ్చు, పాపముతో ఉండవచ్చు, లేకుంటే నువ్వు విరిగి నలిగిన వాడిగా ఉండవచ్చు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నాకు యుక్తమైన పాత్రగా నేను చేస్తాను, నాకు యుక్తమైన పాత్రగా నేను మరలా నిన్ను రూపించగలను, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ శక్తి ఉందని చెప్పేసి ప్రభు అంటాడు. ఇదిగో ఒక కుమ్మరి వాడికి ఆ మంచి మీద అలాంటి అధికారం ఉంటే మన మీద మన తండ్రికి ఇంకెంత అధికారం ఉంటుంది పిల్లరా? గమనించండి, నేను గతంలో మనం చెప్పాం, సమాధుల్లో నివసిస్తున్నటువంటి యవనస్తుడు, సమాధుల్లో ఎవరు బంధించలేనటువంటి యవనస్తుడు, అతను 6,000 దెయ్యాలు ఉన్నాయని మనం చూస్తున్నాం పిల్లరా. ఒక దెయ్యం పడితేనే మనం పట్టుకోలేం, అలాంటిది 6,000 దెయ్యాలు ఉన్న వ్యక్తిని ప్రజలందరూ అనుకున్నారు వీడి పని అయిపోయింది, వీడి పని అయిపోయింది, వీడు సమాధుల్లో జీవిస్తుంటున్నాడు, వీడు సమాధుల్లో బ్రతుకుతుంటున్నాడు, వీడు సమాధుల్లోనే తింటున్నాడు, సమాధుల్లోనే పడుకుంటున్నాడు, వీడి పని అయిపోయింది అనుకున్నటువంటి వ్యక్తిని ప్రభు ఏం చేశాడంటే ఆ సమాధుల్లోంచి లేపి ప్రభు స్వస్థపరిచి ఒక సువార్థకుడిగా పంపించాడు. ప్రభు ఒక పరిచారకుడిగా ప్రభు యొక్క సువార్తను పట్టుకుని అతను ఏం చేశాడంటే దెక్కపోలి పట్టణం అంతా కూడా ప్రభు యొక్క సువార్తను ప్రకటించలేక సమాధిలో ఉన్నటువంటి వాడు వెళ్ళాడు. అనుకున్నారు జనాలందరూ కూడా అయిపోయింది, ఏమీ లేదని చెప్పేసి అనుకున్నారు. గమనించండి, ఎప్పుడైతే నువ్వు అయిపోయింది అనుకుంటావో అప్పుడే అంటాడు అవలేదు, నీకు ఇంకా ఉంది అని చెప్పేసి ప్రభు అంటాడు. నీకు ఇంకా పరిచర్య ఉంది, నీకు ఇంకా దీవెన ఉంది, నీకు ఇంకా ఆశీర్వాదం ఉంది. ప్రజలు అంటారు నేను అయిపోయింది, ఏమీ లేదు, ఇంకా అయిపోయింది, పడిపోయాడు, ఇంకా వాడు ఇంకా మనకి కనిపించడం చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రభు అంటాడు లేదు 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 అయిపోలేదు, ఇంకా నేను చేయాల్సిన పని ఇంకా ఉందని చెప్పేసి ప్రభు అంటున్నాడు. పిల్లల మక్కమక్కలాడేటువంటి జనపదాలను ప్రభు ఆరపడని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. నీ జీవితంలో మక్కమక్కలాడుతున్నటువంటి నీ ఉద్యోగమా, నీకు ఆరోగ్యమా, నీకు ఉన్న సమస్యలా ప్రభు అంటున్నాడు ఆయన ఆరపడంట, కానీ నేను తిరిగి మళ్ళా మండిస్తానని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. పిల్లల ఈ కుమారువానికి ప్రభు మరి ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. విడిపోయినటువంటి దాన్ని తిరిగి మళ్ళా తనకి ఇష్టమైనటువంటి పాత్రగా చేయడానికి, విడిపోయినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ తనకి ఇష్టమైనటువంటి కొండగా తనకున్నటువంటి ఆ యొక్క నైపుణ్యం చేత అతను ఏం చేస్తాడంటే పెద్దది చేయవచ్చు, చిన్నది చేయవచ్చు. హల్లెలూయా. మరి ఇంట్లో పెట్టుకునే కొండ చేయవచ్చు, లేకుంటే వంట పాత్రలో మరి వంటలో చేసుకున్నటువంటి కొండను చేయొచ్చు, లేకుంటే మరి షోకేసులు పెట్టుకున్నటువంటి కొండలా చేయొచ్చు. పిల్లల ఏదైనా కూడా ఆ కుమ్మరివానికి ఇచ్చినటువంటి యుక్తిని బట్టి అతను ఏం చేస్తాడంటే విడిపోయిన దాన్ని కూడా తిరిగి మళ్ళా మరొక కొండగా చేసిన. పిల్లల మనం కూడా చాలాసార్లు ప్రభు చేతిలో విడిపోతుంటున్నాం. మనం కూడా చాలాసార్లు ప్రభు చేతిలో ఆయన రూపిస్తుంటే, ఆయన నడిపిస్తుంటే, ఆయన మనతో మాట్లాడుతుంటే కొన్నిసార్లు మనం తప్పిపోతుంటాం, కొన్నిసార్లు మనం విడిపోతుంటాం, కొన్నిసార్లు మనము ప్రభు యొక్క మార్గం నుంచి మనము దారి తొలగిపోతుంటాం. ప్రభు అంటున్నాడు అయిపోలేదు, తిరిగి నా చేతిలో నువ్వు ఉన్నట్లయితే కనుక, నా సార మీద నువ్వు ఉన్నట్లయితే కనుక, ఇదిగో నా వాక్యానుసారంగా నువ్వు ఉన్నట్లయితే కనుక, మందిరంలో నువ్వు ఉంటే కనుక, నేను వచ్చినటువంటి ఆ యొక్క జీవవాక్యంలో నువ్వు నిలిచి ఉంటే తిరిగి మళ్ళీ నేను నాకు ఇష్టమైనటువంటి పాత్రగా నేను చేయగలను, నాకు ఇష్టమైనటువంటి దానిగా తిరిగి మళ్ళా యోగ్యమైనదిగా పనికి వచ్చేటువంటి పాత్రగా నేను మళ్ళా నేను చేయగలను చెప్పేసి ప్రభు అంటున్నాడు. పిల్లలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో కుమ్మరివాని ఇంటికి ఇర్మియా వెళ్ళాడు, చూశాడు. పిల్లలు చూసిన తర్వాత కుమ్మరివాడు చేసిన పనిని, ప్రభు యొక్క పనిని ఇర్మియాకి అర్థమైంది, ప్రజలకు కూడా చెప్తున్నాడు ఆయన. ఈ రోజున ఇర్మియా వలె మనం కూడా ప్రభు యొక్క వాక్యానికి లోబడి, ప్రభు యొక్క మాటకు లోబడి ఆయన చిత్తాన్ని మనం జరిగించే వారంగా, ఆయన మాటకు మనము చెవియొగ్గే వారంగా ఉండాలని చెప్పేసి ప్రభు కోరుతున్నాడు. ఈ రోజున గమనించండి, ఒక విషయం జరిగింది మన ఇండియాలో 1992, 93 బొంబాయిలో బ్లాస్ట్ జరిగాయి. బొంబాయిలో అల్లర్లో బాంబు దాడులు జరిగాయి. హోటల్ మిగతా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా కాలిపోయాయి. ఆ ధ్వంసమైనటువంటి స్థలంలో మొత్తం అంతా ప్రాంతం అంతా కూడా సూక్ అంతా కూడా కాలిపోయింది, అక్కడ మార్కెట్ అంతా కూడా కాలిపోయింది. 92, 93 అల్లర్లలో బొంబాయిలో. ఆ సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేశాడంటే ఒక ఫోటో తీశాడు. అక్కడ కాలిపోయినటువంటి షాపులన్నీ కూడా ఫోటోలు తీసుకుంటూ వచ్చాడు. ఒక షాప్ ముందు ఒక టీవీ షోరూమ్ లాగా ఉంది, అందులో ఉన్న టీవీలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ సామాన్ ఉంది, అవన్నీ కూడా కాలిపోయాయి. ఆ షాప్ ముందు ఒక మనం నీళ్లు తాగడానికి ఎండాకాలంలో మట్టి కుండ పెట్టుకుంటాం కదా, మట్టి కింద కొంచెం ఇసుకేసి దాంట్లో నీళ్ళు వేసి, మీకు ఎవరైనా గుర్తుందా, కొంచెం ఒక మట్టి కుండలో నీళ్లు వేసుకుని త్రాగడానికి అన్నట్టు ఒక మట్టి కూర్చోలాగా ఒకటి ఉంది అక్కడ, దాంట్లో నీళ్లు త్రాగడానికి బయట పెట్టారనమాట. అది ఆ కొండ ఉంది. ఆ కొండ ఎందుకో ఈయన నచ్చింది, కొండ వెళ్ళి ఫోటో తీసినాడు. ఆ కొండను తీసి ఫోటో తర్వాత ఆలోచిస్తుంటున్నాడు,
ఆ ఫోటో తీసి ముద్రించిన తర్వాత కింద ఆయన రాస్తున్నాడు ఏంటంటే, ఈ అగ్ని వల్ల, ఈ బాంబు దాడుల వల్ల, ఈ ప్రమాదం వల్ల ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా కాలిపోయాయి. లోపల షాప్లో ఉన్నటువంటి టీవీలు కాలిపోయాయి, వీళ్ళు ఎల్ఈడీలు ఎల్సీడీలు ఏమేమి వచ్చాయి అవన్నీ కాలిపోయాయి. ఎలక్ట్రానిక్ సామాన్ అంతా కూడా కాలిపోయింది. ప్రతిదీ కూడా ధ్వంసం అయిపోయింది, నల్లగా తయారైపోయింది అంతా కూడా. ఆ నల్లగా ఉన్నటువంటి దాంట్లో ఇదిగో ఈ కుర్చీ మీద ఉన్నటువంటి యొక్క స్టూల్ మీద ఉన్నటువంటి యొక్క కుండి మాత్రం, లేకుంటే ఈ యొక్క మట్టి పాత్ర మాత్రం చక్కగా హుందాగా అలాగే నిలబడి ఉంది. అండ్ ఆశ్చర్యం ఏంటంటే, ఇదిగో ఇండియా ఈరోజు ఈ కొండలాగా నిలబడి ఉంది. ఆమె ఈ యొక్క బొంబాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇన్ని అల్లర్లు జరిగినా, ఇన్ని టెర్రరిస్ట్ అటాకులు జరిగినా, లేకపోతే ఇన్ని రకాలైనటువంటి దాడులు జరిగినా, ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు కానీ, బొంబాయిలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇదిగో ఈ మట్టి కొండ వల్లే ఉన్నారు అని చెప్పేసి అని ఆయన కింద వ్యాసనాస్తి దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు వాళ్ళు. ఆ ఫోటోగ్రాఫ్కి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. తర్వాత నేను ఆలోచిస్తున్నాను, ఏంటిది ఫ్రంట్ కవర్లో వేశారు, ఇండియా టుడేలో ఫ్రంట్ కవర్లోనే ఆయన ఫోటో వేశారు. దానికి గమనించుకుంటున్నారా? ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ కొండ ఏమైందంటే ప్రాసెస్ కొండ వెళ్ళింది. ఈ కొండకి ముందు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ అయిన తర్వాత ప్రాసెస్ కొండ వెళ్ళింది, ఆ ప్రాసెస్ తర్వాత ఒక పర్పస్ అనేది దానికి ఉంది. ఈ రోజున మన జీవితంలో కూడా అలా ఉంది పిల్లరా. ప్రభు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికలు ప్రభు చేస్తుంటే మనం నడిపిస్తుంటున్నాడు. ఆ నడిపింపులో ఒకసారి మనము అయ్యో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు అని చెప్పేసి అనుకుంటాం. ఆ ప్రణాళిక తర్వాత, ఆ ప్రాసెస్ తర్వాత ప్రభు ఒక పర్పస్ మనం నడిపిస్తుంటున్నాడు. ఒక ఉద్దేశంతో, ఒక చిత్తంలో ప్రభు ఒక స్థానంలో నిలబడడానికి ప్రభు మనం నడిపిస్తుంటున్నారు. ఇదిగో ఈ కొండ అలాగే వెళ్ళింది. ఏమైంది? కొమ్మరి వాళ్ళ చేతిలో రూపింపబడ్డది. రూపింపబడిన తర్వాత మట్టితో చేసుకుంటున్న అలా ఉంచేస్తారా? ఉంచరు. మీరు గమనించలేదు పిల్లలు. మట్టితో చేసిన కొండను అలాగే ఉంచరు. అది ఎండబెట్టిన తర్వాత దాన్ని కాల్చాలి, దాన్ని కాల్చాలి. కొన్ని కొండలు ఉంటాయి నీళ్లు పెట్టుకోవడానికి, కొన్ని కొండలు ఉంటాయి వాటిని కొన్ని డిగ్రీల వరకు కాలుస్తారు. మీకు తెలుసలేదు. వంటలు చేసుకునే ఉంటాయి, వాటిని కొన్ని డిగ్రీల వరకు కాల్చాలి. ఎందుకంటే ఆ కాల్చిన దాన్ని బట్టి ఆ కొండ రంగు కూడా ఉంటుంది. కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని ఇదిగో ఇలాంటి కలర్లో ఉంటాయి. అవి ఏ రకంగా కాల్చబడుతుంది, ఎంత డిగ్రీలో కాల్చబడుతున్నాయో ఆ కాల్చబడిన దాన్ని బట్టి దాని యొక్క రూపం అనేది ఉంటుంది. రూపమే కాదు, దాన్ని కొడితే ఒక శబ్దం వస్తుంది. మీకు మ్యూజిషియన్స్ కూడా కొన్నిసార్లు ఆ కొండను వాడుతుంటారు కొట్టడానికి. చూసారు మీరు ఎప్పుడైనా? చూసారు మీరు? ఆ కొండను ఆ కొండ మీద ఉన్న శబ్దం కూడా వేరుగా ఉంటుంది. ఎందుకంటే అది అలాంటి ప్రాసెస్ కూడా వెళ్ళింది. ఈ కొండ కూడా అక్కడ ఫస్ట్ ప్రైజ్ పొందినట్టు కొండ కూడా అక్కడ అన్ని కాలిపోయాయి, కానీ ఇది మాత్రము కాలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కాలిపోయింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మంటలోంచి వచ్చింది, ఇది ఆల్రెడీ అభిషేకంతో వచ్చింది. కాబట్టి ఈ రోజున విశ్వాసం ఉన్నటువంటి వారు నేను చెప్తుంటున్న పిల్లరా, శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, కష్టాలు ఎన్నో వచ్చినప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసంతో అలాగే నిలబడతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ విశ్వాసం గుండా వచ్చారు, ఆ శోధన గుండా వాళ్ళు వచ్చారు. ప్రభు ఆ శోధన గుండా వాళ్ళు నడిపించారు. కాబట్టి ఆ శోధన వాళ్ళు ఏం చేస్తారంటే నిలబడి చక్కగా అదే విధంగా ఉంటారు. పిల్లలు గమనించండి, ఇదిగో ప్రభు ఇదిగో మళ్ళీ ఆ విధంగా ఆ ప్రాసెస్ కూడా తీసుకెళ్తున్నాడు. నిన్నొక ఉద్దేశంతో, నిన్నొక పర్పస్తో, నిన్నొక స్థానంలో పెట్టాలని చెప్పేసి ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, అయ్యో ఆ కొండ కాల్సినప్పుడు అనుకోవచ్చు, ఏమైనా చక్కగా చేస్తూ నన్ను ఏదో రూపం వచ్చింది మంటికి, ఎక్కడో రోడ్డు పక్కన ఉన్నటువంటి మట్టిని నేను, ఎక్కడో పొలంలో ఉన్నటువంటి మట్టిని నేను, ఎక్కడో ఉన్నటువంటి నేను నన్ను తీసుకొచ్చావు, మెత్తదిగా చేసావు, పిసికావు, నువ్వు ఏదో చేసావు, నాలో ఉన్నటువంటి రాళ్ళని తీసేసావు, నన్ను సార మీద పెట్టావు, ఏదో రూపించేసావు, ఇప్పుడు మళ్ళీ కాలుస్తున్నావు. ఎందుకు నన్ను ఇలా కాలుస్తున్నావు అని చెప్పేసి ఆ కొండ బాధపడుతుంటుంది. కొండ అనుకుంటుంది, అయ్యో ఎక్కడ ఉన్నటువంటి వాడిని నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టి కాలుస్తున్నావు ఎందుకయ్యా అని చెప్పేసి అనుకుంటుంది. మనం కూడా అనుకుంటాం, ఎక్కడ ఉండండి ప్రభు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడండి, నాకు ఎందుకు ఈ కష్టాలు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇంతకుముందే బాగుంది, నాకు ఇంతకుముందు చక్కగా ఉండేది నాకు అని చెప్పేసి అనుకుంటా. కానీ ప్రభుకు ఒక ప్రణాళిక ఉంటున్నారా, ప్రభుకు ఒక ఉద్దేశం ఉంది. ప్రభు చూసినండి ఆ ప్రాసెస్ కూడా తీసుకెళ్ళి ఒక పర్పస్ లోని ప్రభు నేను తీసుకెళ్తున్నాడు. ఒక ఉద్దేశంతో నీకు ఒక విలువ కలిగించాలని, నిన్ను ఒక విలువైన వాడిగా చేయాలని చెప్పేసి ప్రభు కోరుతుంటున్నాడు. మట్టి నుండి తీయబడిన మనము ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడాలని, ప్రభు యొక్క వాక్యం చేత నింపబడాలని, ప్రభు కొరకు పనికొచ్చినటువంటి అర్హమైనటువంటి యోగ్యమైనటువంటి పాత్రలుగా ప్రభు కొరకు ఉండాలని చెప్పేసి ప్రభు కోరుతున్నాడు. కానీ మనం అనుకుంటాం, నాకే బాధ, నాకే కలిగి అని చెప్పేసి ఏడుస్తుంటాం.
ఏడుస్తుంటావు. నువ్వు ఎంత ఎక్కువగా ప్రభు చేతులను అప్పగించుకుంటావో అంత ఎక్కువగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఆమె ఎంత ఎక్కువగా ప్రభు దగ్గర నువ్వు మౌనం ఉంచావో ప్రభు అంత ఎక్కువగా ప్రభు నీతో మాట్లాడతాడు. కానీ మనం మౌనంగా ఉండవు, మనం కేకలేస్తాం. మనం మౌనంగా ఉండవు, కంప్లైంట్ చేస్తాం. మనం మౌనంగా ఉండవు, ప్రభు నాకే ఎందుకు అని చెప్పేసి ప్రభు దగ్గర ఎంతగానో మనము మరి సరుగుతుంటాం. పుల్లారా ఆ విధంగా కాదు, ఆ విధంగా కాదు. ఇదిగో ఎప్పుడైతే ప్రభు యొక్క చిత్తానికి ఉద్దేశానికి మనము లోబడి పనిచేస్తున్నామో ప్రభు ఒక ప్రణాళికతోటి, ఇదిగో మనం చూస్తాం అక్కడ సువార్తలో ప్రభు వారు కారావిందులో చేసినటువంటి అద్భుతాన్ని. ఇంట్లో ఎన్నో పాత్రలు ఉన్నాయి, ఇంట్లో చక్కగా ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు ఉన్నాయి. కానీ ప్రభు అంటాడు అవి కాదు, ఇదిగో బయట ఉన్నటువంటి ఈ రాతి బాణాలు మీరు నింపండి అంటాడు. బయట ఉన్నటువంటి రాతి బాణాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఆ రాతి బాణాలు అదే విధంగా రాళ్ళు పోయి ఆ రాతి బాణాలను ప్రభు ఏమంటాడంటే వీటిని మీరు నీళ్లతో మీరు నింపండి. నింపితే ప్రభు చేశాడు దాన్ని అద్భుతంగా, ఇదిగో ద్రాక్షారసం అయిపోతుంది. అద్భుతంగా నీళ్లు వేస్తే నీళ్లు ద్రాక్షారసం అయిపోయినాయి. ఎవరు చెప్పగలరు ప్రభు యొక్క శక్తి ఇంతని? ఎవరు చెప్పగలరు ప్రభు యొక్క శక్తి ఇది, ప్రభు యొక్క మహత్వం ఇది అని చెప్పేసి నువ్వు వివరించగలవా? ప్రభు యొక్క ఘనకార్యాలు ఇవని చెప్పేసి నువ్వు చెప్పగలవా? పిల్లరా ఎవరైనా చెప్పగలరా ఎర్ర సముద్రం ఏ విధంగా విడిపోయిందో? ఎవరైనా చెప్పగలరా ఎరుక కూడా ఏ విధంగా కింద పడ్డాయో? ఎవరైనా చెప్పగలరా గూనిగా ఉన్నటువంటి స్త్రీ ప్రభు వారు చేయబడుతుండే లేచి ఏ విధంగా నిలబడదు? పిల్లరా ఎవరైనా చెప్పగలరా ఒక వస్త్రాన్ని ముట్టుంటే రక్తస్రావం ఎలాగ తగ్గిపోయిందో? పిల్లరా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ప్రభు చేసినట్టే రక్తముగా కాకుండా చూడండి అక్కడ ఉన్న నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయినాయి, రక్తము కలర్లకు మారిపోయినాయి. ద్రాక్షారసం తాగినప్పుడు వాళ్ళు అబ్బా చాలా బాగుందా, చాలా బాగుంది, ఇప్పుడు దాకా పెట్టుకున్నది ఎంత మొదలు ద్రాక్షారసం ఎంత బాగుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటున్నారు. ఇదిగో ఆ బాణాలు లోపల అక్కడ లేదు. ఇంకా ఏం చేశారంటే ఆ బాణాలు విందుశాలలోకి తీసుకొచ్చేసారు. ఎందుకంటే దాంట్లో ముందు ద్రాక్షారసము ఉంది, అది అక్కడ ఉండాల్సింది కాదు, తీసుకొని వచ్చిన వేసి విందు మధ్యలో తీసుకొచ్చేసారు. ఈ రోజున నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఈ రోజున నువ్వు బయట ఉండవచ్చు, నువ్వు పైన ఉండవచ్చు, నువ్వు కింద ఉండవచ్చు, లేకపోతే నువ్వు అడుగులు ఉండవచ్చు, ప్రభు నేను చూస్తున్నాడు, ఆయన నేను నింపాలని కోరుకుంటున్నాడు. ఎంతోకంటే అంచుల వరకు నింపాలని, నీ జీవితాన్ని అంచుల వరకు నింపి నిన్ను ఎక్కడైతే నిన్ను తక్కువగా చేసి చూశారు, ఎక్కడైతే నిన్ను అవమానించారు, ఎక్కడైతే నిన్ను నిందించారో వారి మధ్యలో తీసుకుని వచ్చి ప్రభు నిన్ను ఊరేగించాలని చెప్పేసి ప్రభు కోరుతున్నాడు. ప్రభు విజయోత్సవంతో మనం అనుకుంటాం ఏంటంటే నాకు ఇలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ మనకంటే ఎక్కువగా ప్రభు ఏమంటాడంటే నేను ఎంతకంటే గొప్పగా చేయాలని చెప్పేసి ప్రభు ఆలోచిస్తుంటాడు. అందరూ ఐగుప్తులో ఉన్నప్పుడు అనుకున్నారు మాకు విడుదల దొరికితే చాలు, ఈ ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి మేము బయటకు వెళ్ళిపోతే చాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ప్రభు అంటున్నాడు ఇదిగో మీరు పస్కా తింటున్నారే, ఆ పస్కా తినేటప్పుడు మీరు దత్తి కట్టుకుని, బట్టలు వేసుకుని, జోళ్ళు వేసుకుని, చేతితో కనపట్టుకుని ప్రయాణానికి వెళ్ళేవాడిగా గబగబగా మీరు తినాలి. త్వరగా మీరు పస్కాన్ని మీరు పూజించాలి. ఎందుకంటే నేను త్వరగా మీ పట్ల కార్యం చేయాలి, నేను త్వరగా మీ జీవితంలో అద్భుతాలు చేయాలని చెప్పేసి ప్రభు ఏంటంటే మీరు త్వరగా పస్కాన్ని మీరు పూజించాలి. పూజించినంత ప్రభు అంటున్నాడు ఇదిగో మీరు వెళ్ళడం కాదు, వెళుతూ మీరు బంగారాన్ని తీసుకెళ్ళాలి, వెళుతూ మీరు మరి యొక్క పశువులను తీసుకెళ్ళాలి, వెళుతూ మీరు మీకు కావాల్సింది ఏదైతే ఉందో ఆ దేశం నుంచి మీరు పట్టుకెళ్ళాలని చెప్పేసి ప్రభు అన్నాడు. అది వాళ్ళు ఆశపడలే, అసలు అది వాళ్ళు ఊహకు కూడా వాళ్ళు ఆశపడ్డా. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలనుకున్నాను వాళ్ళు, ఈ దాస్యం నుంచి మేము విడిపింపబడితే చాలనుకున్నాను వాళ్ళు, ఇక్కడ నుంచి మేము వీళ్ళ యొక్క కష్టాల నుంచి బాధల నుంచి మేము బయటికి వెళితే చాలు అనుకున్నారు. కానీ ప్రభు అంటున్నాడు అది కాదు, అది చాలు, నేను ఇంకా నీకు ఇస్తాను, నీకు ఇంకా నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగా నేను ఆశీర్వదిస్తాను, ఇదిగో నీకేమేం కావాలో అవి తీసుకెళ్ళని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే ఆ యుద్ధులు అందరినీ కూడా నీ ఇంట్లో ఉంది కదా పట్టరా, నీ బంగారం పట్టరా, నీకు ఉన్నటువంటి పశువులన్నీ ఇవని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళు కావాల్సిన కూడా తీసుకుని వాళ్ళు ఏమైందంటే ఐగుప్తు నుంచి వాళ్ళు వెళ్ళారు. ఈ రోజున ఇదిగో మన పరమమైనటువంటి దేవుడు మనకి కుమారవారిగా ఉంటున్నాడు. నిన్ను నన్ను రూపిస్తుంటున్నాడు, నిన్ను నన్ను ప్రతిరోజు ఆయన మలుపుతుంటున్నాడు, ప్రతిరోజు నిన్ను నడిపిస్తుంటున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఎందుకు ప్రభువా ఏంటి నీ చిత్తం ఏంటి, ఏంటి నీ ప్రణాళిక ఏంటి అని చెప్పేసి ప్రభు దగ్గర మనము ఆశగా కనిపెట్టకుండా నాకెందుకు ప్రభు అని చెప్పేసి మనము ప్రభు మీద కంప్లైంట్ చేసే వాళ్ళం ఉంటాం. ప్రభు మీద
కొన్నిసార్లు చదువుకుంటుంటాం, కొన్నిసార్లు తెలుసు నాకు ప్రభు ఇది చేస్తేనే సంఘానికి వస్తాను, నేను రాను అని చెప్పేసి అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రభు నా జీవితంలో ఈ ఆశీర్వాదం ఇస్తేనే నేను దేవుని సన్నిధికి వెళ్తానండి, లేకపోతే వెళ్ళాలని చెప్పేసి ముఖం మార్చుకునే వాళ్ళు ఉంటారు. పిల్లరా గమనించండి, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ చేయాలని ప్రభు ఆశపడుతూ వస్తాడు. ఈ రోజున మనం ఏం చేస్తామంటే సంకుచితంగా ఆలోచించి ప్రభు యొక్క ఆలోచన మనం తెలుసుకోకుండా, ప్రభు యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోకుండా అయిపోయింది అని చెప్పేసి మనుషులు అంటుంటే ప్రభు అంటున్నాడు అవ్వలేదు, ఇదిగో నీ జీవితంలో ఇంకా నేను కార్యాలు చేస్తా ఉంటాను, ఇంకా నీ జీవితంలో నేను నడిపింపు నేను ఇస్తున్నాను అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. పిల్లలు గమనించండి, ఇక కుమ్మరి వాడు అంటున్న ప్రభు మనం రూపిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఒక విషయం మీకు చెప్పాలి, 2 చేతులతో కుమ్మరివాడు పని చేస్తాడు. 2 చేతులతో కుమ్మరివాడు పని చేస్తాడు. లోపల ఏ షేప్ ఉంటుందో బయట కూడా అదే షేపు ఉంటుంది. గమనించారు మీరు? లోపల ఏ షేప్ ఉంటుందో బయట కూడా అదే షేపు ఉంటుంది. బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండదు. ఉంటుందా? ఉండదు. ఒకవేళ దాన్ని మనం మచ్చు తీసుకోవాలనుకోండి, మచ్చు తీసుకోవాలి, దాన్ని లోపల ఏదైనా వేసి మనం దాన్ని మచ్చు తీసుకోవాలి ఎలా ఉందని చెప్పేసి. పిల్లరా బయట ఎలా ఉంటుందో లోపల కూడా అదే విధంగా ఉంటుంది. కానీ క్రైస్తవం మనం ఏం చేస్తామంటే అలా ఉందాం, లోపల ఒక రకంగా ఉంటుంది, బయట ఒక రకంగా ఉంటుంది కదా. బయట ఒక రకంగా ఉంటుంది మాట, ఇది లోపలికి వచ్చారు ఆయన అందరండి ఇంకో రకంగా కనబడుతుంటుంది. ఎందుకని వేషధారణ ప్రభావితంగా చేయలేదు. నువ్వు యథార్థంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు, నువ్వు సత్యంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే కల్పించుకుంటాం, కల్పనా కథలు కల్పించుకొని మనుషులు ఏ విధంగా ఉంటారంటే ఈ విధంగా ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు పిల్లారా. ప్రభు నిన్ను లోపల ఏ విధంగా ఉందో ప్రభు అంటాడు కదా, అదే అంటాడు కదా, నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాడు. నీ హృదయం ఏదైతే ఉందో అదే బయటికి వస్తుంది. నీ హృదయం ఏదైతే ఉందో అదే బయటికి కనిపించాలి. కానీ మనం లోపల పగబెట్టుకుని బయటకు వచ్చి అన్న బాగున్నారా ఏంటి, లోపల కక్ష ఉంటుంది కానీ బయట నవ్వు. ఆ విధంగా ఉండకూడదు మనం. ప్రభు అంటాడు నేను 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 నా రూపంలో చేసుకున్నాను, నేను నా స్వరూపంలో చేసుకున్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పేసి ఇదిగో కల్పించుకున్నటువంటి వారంగా మనం ఉంటున్నాము. మనం ఏం చేస్తాం అంటే అబద్ధాలు కల్పించుకుంటూ, మనం ఏం చేస్తాం మోసం కల్పించుకుంటూ ప్రభువును మోసపడదాం అని చెప్పేసి మనం అనుకుంటాం, మనుషులు మోసపడదాం అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అంటాడు ప్రభు అవి వాళ్ళు కాదు, నేను కాదు, నువ్వు మోసపోతుంటున్నావు. ఎందుకంటే వేషధారణ జీవితానికి కలిగే. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ప్రభు మనం రూపిస్తున్నప్పుడు ఆయన తన యొక్క శ్రద్ధ అంతా కూడా, తన యొక్క దృష్టి అంతా కూడా ఆ కొండ మీద పెట్టి ఆ కొండను చేస్తున్నప్పుడు ఆయన చాలా శ్రద్ధగా చేస్తుంటాడు. ఆయన అటు ఇటు చూడకుండా, మరి లేకుంటే ఇంకొకటి ఆయన ఆలోచించకుండా ప్రభు శ్రద్ధ అంతా పెట్టి, ఆ యొక్క మనసంతా పెట్టి ఆయన అంటే ఆ చేతులతో తనకి ఇష్టమైన రీతిగా ఆయన పాత్రలు చేస్తూ ఉంటాడు. మనము ఆ విధంగా మనము సృష్టింపబడ్డాం, ఆ విధంగా మనము ప్రభు చేత రూపింపబడ్డాం. ప్రభు మనను ఆశ్చర్యరీతిగా ప్రభు తనకి చిత్త ప్రకారంగా తల్లి గర్భంలో మనం నిర్మించాడు, రూపించాడు. చాలా మంది అనుకుంటారు అన్నీ పొట్టుకున్నానండి, మా పిల్లలు కొంచెం ఇలా ఉన్నారండి, పెళ్ళిళ్ళు అవుతాయి అంటారా, ప్రార్థన చేయండి సార్, లేకపోతే నేను కొంచెం ఇలా ఉంటాను సార్. నాకు ప్రభు అంటున్నాడు నువ్వెవరైనా సరే నువ్వు నా సొంతం, హల్లెలూయా, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, ఇదిగో నేను రూపించాలని చెప్పేసి ప్రభు అంటున్నాడు. నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు పిల్లారా, నువ్వు ఎప్పుడు కూడా ప్రభు దగ్గర తక్కువ చేసుకోవద్దు. ప్రభు అంటున్నాడు నిన్ను ఉన్నతమైన వాడిగా చూస్తున్నాడు ప్రభు, నేను ఉన్నతమైన స్థానాల్లో ప్రభు పెట్టాలని కోరుతుంటున్నాడు. ఆ విధంగా ప్రభు నిన్ను తీసుకెళ్ళాలని, ఆ విధంగా ప్రభు నిన్ను నింపాలని కోరుతుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రభు యొక్క వాక్యానికి లోబడకుండా, ప్రభు యొక్క శాంతికి లోబడకుండా, ప్రభు యొక్క మరి ఆయన చిత్తం కూడా మనం వెళ్ళకుండా మనం చేస్తామంటే తప్పుడు మార్గాల్లో మనం తప్పిపోతుంటాం. పిల్లలు ఉదయ కాలశంలో ప్రభు అంటున్నాడు నేను కుమ్మరివాడిని. ఆయన కుమ్మరివాడు, మనల్ని రూపించేటువంటి కుమ్మరివాడు. ఆయన మనల్ని తనకిష్టమైన పాత్రగా చేసుకుని, అర్హమైన పాత్రగా చేసుకుని ఒక విలువని కలిగించేటువంటి వాడిగా, ఒక విలువను తీసుకురావాలని చెప్పేసి ప్రభు మనలా కోరుతుంటాడు. నేను గమనించండి, ఎప్పుడో రోగాలతో మనం కొట్టుకోవాల్సినటువంటి వాడు, ఎప్పుడో మనము ఆ గాలివానకి మట్టి ఏమవుతుందండి, మట్టి గాలివానకి కొట్టుకుపోతుంటుంది. గమనించండి, నీరు వర్షం పడితే ఆ చల్లలో ఉండబట్టి మట్టి చుట్టుపక్కల ఉన్న మట్టి ఏం చేస్తుందంటే నీళ్ళకి కరిగిపోయి వెళ్ళిపోతుంటుంది. ఆ విధంగా కరిగిపోయి వెళ్ళిపోవలసిన వాడు మనం. కానీ ప్రభు ఏం చేస్తుంటే ఏర్పరచుకుని, హల్లెలూయా, తన కృప చేత
ఏర్పరచుకుని మనను ఆయన ఒక తనకిష్టమైన రీతిగా ఒక పాత్రను చేయాలని, ఆ మట్టిలోంచి ఒక మంచి ఒక వెసల్ చేయాలని చెప్పేసి, ఒక విలువను తీసుకురావాలని చెప్పేసి, విలువలేని మట్టికి ప్రభు చేసినట్టే ఒక రూపమునిచ్చి, ఆ రూపంలో ప్రభు చేసినట్టే తన యొక్క ముఖము దాని మీద వచ్చే విధంగా ఆయన దాని మీద పనిచేసి, తన యొక్క చిత్త ప్రకారంగా దాన్ని రూపించి, దాన్ని ఒక ప్రాసెస్ గుండా తీసుకెళ్ళి దానిని కాల్చి, దానికి విలువనిచ్చి, ఇదిగో అప్పుడు అవి కాల్చిన తర్వాత మార్కెట్ తీసుకెళ్తే దానికి విలువిస్తారు, ఆ మట్టికి విలువిస్తారు. ఈ కుండ కొట్టి ఎంతండి? 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు విలువని కట్టి మనుషులు చేస్తారు, దాన్ని తీసుకుని వెళ్తాను. ఈ రోజున విలువని కట్టి ప్రభువుని నన్ను కొన్నాడు. ఏదంటే సిలువలో ఆయన యొక్క రక్తమును కాచి, పాపంతో ఉన్న మనలను, శాపంతో ఉన్న మనలను ప్రభు తన యొక్క రక్తం ద్వారా విమోచించి మనల్ని కొన్నాడు ప్రియులారా. ఆ రక్తంతో మనను శుద్ధి చేసి మనను విలువలేని మన జీవితానికి విలువనిచ్చాడు. ఆయన విలువలేని మన బ్రతికి విలువనిచ్చాడు. గమనించండి శిష్యులు, మీకు బాగా తెలిసిన శిష్యులు పేతురు గారు ఉన్నారు. పేతురు గారు ఎవరు? చేపలు పట్టుకున్న జాలరి, మాట్లాడకుండా సరిగా రానటువంటి వ్యక్తి. పేతురు గారికి మాట్లాడకుండా సరిగా రాదు. అంటే మాటకు కూడా విలువ లేదు అక్కడ ఆయనకి. ఆయన మాటకు కూడా విలువ లేనటువంటి వ్యక్తి. వీళ్ళు జాలరు, వీళ్ళకి మాట్లాడటం కూడా రాదు. వీళ్ళు చేప పట్టుకున్న వాళ్ళు, వీళ్ళకి మాట్లాడటం కూడా రాదనేటువంటి ఆ బైబిల్ విషయాలు మనం చూస్తాం. అవునండి, పెద్దలందరూ కూడా సద్దుకాయలు, పరిచయాలు వాళ్ళు కూడా చివరిలో మాట్లాడారు. చేప పట్టుకున్న వాళ్ళండి. అంటే ఏంటి? చాలా చిన్న పరిస్థితిలో ఉంటుండేవాడు. వాళ్ళకి మాట్లాడటం కూడా రాదు, వాళ్ళకి మాటకు విలువ కూడా అక్కడ లేదు. అలాంటి పేతురు గారిని ప్రభు చేసినట్టే ఒక ఉన్నతమైనటువంటి వాడిగా ప్రభు చేశాడు. గమనించండి, వాక్యంలో మనం చూస్తాం. పేతురు గారికి ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత గొప్పదంటే, ప్రభు అడుగుతాడు, ప్రభు అంటాడు, యేసు ప్రభు అడుగుతాడు, మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని చెప్పేసి పేతురు అంటాడు. అందరూ అంటారు, కొందరు ప్రవక్త అంటారు నాయన అని చెప్పేసి కొందరు అంటారు నువ్వు ఏదో బోధకుడు అంటున్నారు కొంతమంది, కొంతమంది ఏదో దెయ్యం పట్టుకోవడం అంటున్నారు, కొంతమంది ఎలా అంటున్నారు అని చెప్పేసి ఎవరెవరు చెప్తున్నారు. కానీ పేతురు గారు అంటాడు, నువ్వు సర్వోన్నతుడు దేవుని కుమారుడు. ఎప్పుడైతే ఆయన ఆ మాట అంటాడో, ఎప్పుడైతే ఆ విషయాన్ని గమనించి గ్రహించి ఎప్పుడైతే యేసు ప్రభువుతో ఆ మాట అంటాడో, ప్రభు అంటారు, పేతురు తండ్రి నీకు బయలుపరిచాడు, ఇదిగో నేను నిన్ను మొదటి వారిగా నేను చేస్తాను. ఈ పేతురు విషయం చూస్తే, ఈ పేతురుకి మాట్లాడడం రాదు. పేతురుకి దుడుకు పేతురు, ఈయనకి కోపం ఎక్కువ, దుడుకు ఎక్కువ, మాట్లాడడం సరిగ్గా రాదు. అలాంటి పేతురుని ప్రభావించండి మొదటి వాడిగా చేసినప్పుడు దేవుడు గమనించండి, ఈయన అన్ని కూడా మొదటే చేస్తాడు. మొట్టమొదట ప్రసంగం చేసింది బైబిల్ ఎవరండి? కృత నిబంధనలో పేతురు గారు ప్రసంగం చేశాడు. మేడ మీద అగ్ని దిగి వచ్చినప్పుడు అందరూ వచ్చి వీళ్ళు మద్యంతో నిండుకున్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారంటే మొట్టమొదటి ప్రసంగం చేసింది ఎవరు? పేతురు గారు ప్రసంగం చేశారు. మొట్టమొదటి బాప్తిసం ఇచ్చింది ఎవరు? 3000 మందికి పేతురు గారు బాప్తిసం ఇచ్చారు. మొట్టమొదట చనిపోయిన వారిని లేవనెత్తింది ఎవరు? పేతురు గారు లేవనెత్తారు. మొట్టమొదట బైబిల్ గమనించండి, మొట్టమొదట నీతి మీద ప్రభువుతో కూడా నడిచిన వాళ్ళు ఎవరు? పేతురు గారు నడిచారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రభు చెప్పారు, నేనే యేసుని అని చెప్పేసి, అంటే నువ్వే కనుక యేసు అయితే నేను వస్తాను ప్రభు అని చెప్పేసి పేతురు అడుగుతాడు. మిగతా వాళ్ళు కూడా అంటున్నారు, వాళ్ళు కూడా రావచ్చు, కానీ వాళ్ళు ఎవరు రాలేదు. కానీ పేతురు నేను వస్తాను ప్రభు అంటాడు. సరే రా అంటాడు ప్రభు. మొట్టమొదట నేను నడిచింది ఎవరు? పేతురు గారు. గమనించండి, మాటకు విలువైన వ్యక్తి. మరి ఈ యొక్క మాటకు విలువైన వ్యక్తిని ప్రభు చేసిన మొదటి వానిగా చేశాడు. మొదటి వానిగా ప్రభు చేసిన తర్వాత పేతురు ఏం చేశాడంటే, యేసు ప్రభువాన్ని చివరిలో మొక్కుతాడు. ఏమంటాడు? నాకు తెలియదు ఆయన ఎవరు. యేసు ప్రభు ఎవరంటే, ఆయన నాకు తెలియదు, నేను ఇప్పుడు చూడలేదు ఆయన. ఒట్టు నాకు తెలియదమ్మా అని చెప్పేసి చిన్నపిల్లల దగ్గర ఆయన ఒట్టేసి ఆ మంట కాచుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం చూస్తాం. అక్కడ ఒట్టు చూడలేదు ఆయన ఎవరు తెలియదు, నాకు నువ్వు తప్పు అనుకుంటున్నాను, నేను కాదు నువ్వు పొరపాటు పడుతున్నావు, నేను కాదు, ఇంకొకరు ఎవరో వింటారు, ఒట్టు నేను ఎప్పుడు ఆయన చూడలేదు అని చెప్పేసి ఆయన అంటాడు. 3 సార్లు గోగుతాడు. యేసు ప్రభు వారిని చూస్తాడు కదండి. చూసిన తర్వాత ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. సమాధి దగ్గరికి వెళ్ళి మగ్ధలేని మరి చూసి వచ్చి శిష్యులు చెప్తారు, యేసు ప్రభు వారు లేరు అక్కడ సమాధిలో, ఆయన లేచారు అని చెప్పి చెప్తే ఇద్దరు పరిగెట్టుకు వెళ్తారు. ఎవరి దగ్గరికి? సమాధి దగ్గరికి. ఎవరెవరు? పేతురు యోహాను పరిగెడతారు. పేతురు యోహాను
సమాధి పరిగెడతారు. అక్కడ వాక్యం చూసినట్లయితే ముందు యోహాను గారు పరిగెట్టేస్తారు, పేతురు గారు వెనకాల ఉంటారు. కానీ గమనించండి, అన్నింటిలో ముందున్నది ఎవరు ఇంతవరకు? మీకు అర్థమవుతుందా? అన్నింటిలో అప్పటి వరకు ముందున్నది ఎవరు? పేతురు గారు. ప్రతి దాంట్లో ఆయన ముందుండేవాడు, ప్రతి దాంట్లో ఆయన ముందు వెళ్ళేవాడు, ప్రతి దాంట్లో ప్రభు కొరకు ఆయన నిలబడేవాడు, మొదటి వాడిగా ఆయన ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క సువార్త ఆయన దగ్గరికి వచ్చిందో, ప్రభు వారు లేచారని చెప్పేసి అనేసరికి ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు. ఇదిగో పేతురు అనగడిపోతున్నాడు, యోహాను గారు ముందుకి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటారు? మనసాక్షి. 2 రోజుల క్రితం నేను చెప్పాను, నాకు తెలియదని నేను బొంకాను. ఇప్పుడు ఏ విధంగా ఆయన చూడలేను? 2 రోజుల క్రితం నేను ఆయన బొంకాను, నాకు తెలియదని చెప్పేసి నేను ఏ విధంగా ఆయన చూడాలని చెప్పేసి ఆ మనస్సాక్షి ఆయన పొడుస్తుంది. ఆ పొడుస్తున్న మనస్సాక్షితో ఈయన పరిగెత్తలేకపోతున్నాడు. ఆ పొడుస్తున్న మనస్సాక్షితో ఏం చేస్తాడంటే, ప్రభువుని చూడడానికి ఆరాటం ఉన్నా, ప్రభువుని చూడడానికి ఆశ ఉన్నా, అదిగో ఆయన ఏ విధంగా ఫేస్ చేయాలి. 2 రోజుల క్రితం కదా నేను నాకు తెలియదని బొంకానే, నాకు తెలియదని చెప్పాను, ఎలాగన్నా అని చెప్పేసి పేతురు గారు మదన పడిపోతూ వెనకబడిపోతాడు. యోహాను గారు ముందుకు వెళ్తారు. గమనించిన ఈ రోజున ఆత్మీయ జీవితంలో క్రైస్తవులు జరుగుతుంది ఇదే జరుగుతుంది. ఒకప్పుడు ముందుగా ఉండి, ఒకప్పుడు ముందుగా వాడబడి, ఒకప్పుడు ముందుగా అభిషేకింపబడి, ప్రతి విషయంలో ప్రభు చేత గొప్పగా దీవించబడి, ఈ రోజు ఏం చేస్తారంటే ఆ ప్రభువుని ఏదో ఒక చిన్న పాపం వచ్చిందని, ఏదో ఒక చిన్న తప్పు జరిగిందని, ఏదో ఒక చిన్న అవమానం జరిగిందని, ఏదో ఒక చిన్న జరిగిందని చెప్పేసి ప్రభుకు మనం దూరంగా ఇదిగో మనం ప్రభుకు దూరంగా, సన్నిధి దూరంగా వెళ్ళిపోతుండే వాళ్ళకి ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నా కుమార్తె నేను నిన్ను రూపించాను, నేను ఈ యొక్క రూపకర్తను, నా దగ్గరికి రమ్మని చెప్పేసి ప్రభు అంటున్నాడు. గమనించండి, మనస్సాక్షి ఆ యొక్క పేతుర్ని వెనకలాగింది. ప్రభు అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు ఆయన వరకు చివరికి ఏం చేశాడు ఆయన పేతురు గారు? చివరికి ఏం చేశారు పేతురు గారు? ఇంత జరిగిన తర్వాత కూడా పేతురు గారు ఏం చేశారు? రండి మనం చేపలు పట్టుకుందాం చెప్పి అందరూ కూడా చేపలు పట్టుకోవడం మనం తిరిగి తీసుకెళ్ళి సముద్రంకి వెళ్ళిపోయాడు. ఆయన సముద్రంకి వెళ్ళిపోయి చేపలు పట్టుకుందాం అని చెప్పేసి రాత్రంతా పని చేశారు. కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. తెల్లవారిన తర్వాత ప్రభు ఒడ్డుకు వస్తున్న సందర్భంలో ప్రభు అంటున్నాడు, అక్కడ ఒడ్డిన ప్రభు వారు ఉండి వారి కొరకు చేపలు కాల్చి సిద్ధపరిచి, రొట్టెలు సిద్ధపరిచి ప్రభు వాడి కొరకు వేచి ఉంటున్నాడు. పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా, తినడానికి ఏమైనా ఉందా అని చెప్పేసి అంటే వాళ్ళు అంటారు, అయ్యో మా దగ్గర ఏమీ లేదు, రండి నేను మీకు ఇస్తానని చెప్పేసి వాళ్ళకి భోజనము ప్రభు వారు పెడుతున్నారు. పిల్లరా నీ మనస్సాక్షి ఒకవేళ నిన్ను ఆ విధంగా ఆరాధనలో నిన్ను వెనకలు అవుతుందేమో, ఒకవేళ నీ మనస్సాక్షి నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి దోషము ఆ యొక్క ప్రభు సన్నిధి నుంచి పరిగెత్తడం కూడా నేను వెనకలు అవుతుందేమో, ప్రభు దగ్గర ఒప్పుకుని మనం ముందుకు వెళ్ళే వాళ్ళగా ఉండాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే తిరిగి ప్రభువుకు మరలా సమర్పించిన పేతురు, మాటకు విలువ లేనటువంటి పేతురు ఎప్పుడైతే వీధులు కూడా వెళుతున్నాడో, ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి, ప్రభు యొక్క వాక్యానికి లోబడి ఎప్పుడైతే వీధులు ఉండే వెళ్తున్నాడో, గమనించండి ఈ కొండ ఎప్పుడైతే వీధుల నుంచి వెళ్తుందో, మట్టి కొండ, ఈ పేతురు కొండ ఎప్పుడైతే వెళ్తుందో, ఈ యొక్క పేతురు వెళ్తుంటే ఆ నీడ పడి రోగులు స్వస్థపడ్డారంట. ఏమంటారు? పేతురు గారి యొక్క నీడ పడి రోగులు స్వస్థపడ్డారు. ఇంకా ఒకరిని చేయడానికి సమయం లేదు, ఎక్కడెక్కడి నుంచి రోగులు వస్తుంటున్నారు, సమయం లేదు. కాబట్టి వాళ్ళందరూ పడుకోబెట్టేశారు. ఇదిగో ఈ నడుచుకుంటూ వెళ్తుంటే మాటకు విలువైన వ్యక్తికి, పిల్లల చేతలకు విలువైన వ్యక్తికి ఆయనలో ఎలాంటిది లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు విలువ పెట్టి ఆయన అభిషేకించాడో, ఆయనలోనికి ఆయనకి ఆత్మ వచ్చిందో, వెంటనే ఆయన యొక్క నీడలోనికి శక్తి వచ్చింది. పిల్లల ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాడో, ఆ నడుచుకుంటూ వెళ్తున్న నీడలో వాళ్ళందరూ స్వస్థపడ్డారు. ఆ నీడకు ప్రభు విలువ ఇచ్చాడు. ఆ యొక్క పేతురు గారి యొక్క నీడకు ప్రభు విలువిచ్చారు. వారు అంటే ఆ లేచి నిలబడేటువంటి శక్తిని ప్రవహించండి. ఇదిగో మొట్టమొదట స్వస్థత చేసిన కూడా పేతురు గారే, మొట్టమొదట స్వస్థత కార్యం చేసిన కూడా పేతురు గారు. యేసు నామములో నువ్వు లేచి నిలబడంటే కుంటి వాడు లేచి నిలబడ్డాడు, గంతులు వేసుకుంటూ ప్రభు యొక్క ఆరాధనలోకి వెళ్ళారు. పిల్లలు గమనించండి, ఈ రోజున మన జీవితంలో మనం ప్రభు సమర్పించుకున్నట్లయితే, నువ్వు చిన్న పాత్రగా ఉండవచ్చు, లేకపోతే పెద్ద పాత్ర ఉండవచ్చు, లేకపోతే నువ్వు మహాపాత్రగా ఉండవచ్చు, ప్రభుకి యోగ్యమైన, ప్రభుకి అర్హమైనటువంటి పాత్రగా, ప్రభుకి ఇష్టమైనటువంటి పాత్రగా, ప్రభు కొరకు నువ్వు నిలబడితే ప్రభు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లరా మన స్థితి చెందవచ్చు, లేకపోతే మన స్థితి మనకు ఉన్నటువంటి ఉద్యోగం, మనకున్నటువంటి బ్రతుకు, మనకున్నటువంటి కుటుంబం, మనకున్నటువంటి సమస్యలు ప్రతిదీ కూడా చిన్నగా ఉండవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, చిన్నదైనా కూడా నేను నిన్ను
అత్యధికంగా నేను దీవిస్తాను. హల్లెలూయా. నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు కూడా నేను బలమైన వాడిగా నేను చేస్తాను. వారిలో వంట లేని వాడు 1000 మంది అవుతాడని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. నిన్ను బలమైనటువంటి జనంగా ప్రభు చేస్తున్నాడు. ప్రభు నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడే అనుకుంటున్నాను, కానీ అంటున్నాడు ప్రభు నువ్వు ఒక్కడే కాదు, నీ వెనకాల 1000 మంది నేను ఇస్తాను. హల్లెలూయా. నువ్వు ఒక్కడే కాదు, నీ వెనకాల నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ యొక్క సంఘంలో, నీకు పరిపాలనలో సమస్యలకు ప్రభు నీకు ఏం చేస్తాడంటే సమకూర్చి నీకు ప్రభు పని చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన మన కుమారుడు, ఆయన మనను ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని రూపించుకున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా ఆయన యొక్క సారి మీద మనం ఉండి రూపింపబడడానికి మనం ఇష్టపడినట్లయితే ప్రభు తనకి ఇష్టమైన పాత్రగా ప్రభు మనం చేస్తుంటున్నాడు. ఉదయకాల సమయంలో గమనించండి, మన తండ్రి పరమ కుమారి. హల్లెలూయా. మన తండ్రి వ్యవసాయకుడు, మన తండ్రి మనకున్నటువంటి మార్గమే ఉన్నాడు, మనకు జీవమే ఉన్నాడు, మనకు సత్యమే ఉన్నాడు. మన తండ్రి మనకు కాపరిగా కూడా మనం కాల్చుకుంటున్నాడు, కంటి పాప వల్లే మనను నడిపిస్తుంటున్నాడు. పిల్లరా, ఉదయకాల సమయంలో నువ్వే పాత్రగా ఉన్నావు నాకు తెలియదు, నీ కుటుంబంలో నీ పాత్ర ఏంటో నాకు తెలియదు, నీ ఉద్యోగంలో నీ పాత్ర ఏంటో నాకు తెలియదు, నీ సంఘంలో నువ్వు వెళ్తున్న మార్గంలో నీ పాత్ర ఏంటో నాకు తెలియదు. కానీ తెలిసిన వాడు ఉన్నాడు, ఆయన మన తండ్రి దేవుడు. నిన్ను నింపుతాడు, నిన్ను సరైనటువంటి పాత్రగా చేసుకుని ఆయన వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రభు యొక్క చిత్తాన్ని మనం అప్పగించుకుందాం, ప్రభు కృపకు మనం అప్పగించుకుందాం, ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని మార్చు నాయన, నా బ్రతుకుని మార్చు, నీకు ఇష్టమైనటువంటి పాత్రగా, నీకు ఇష్టమైనటువంటి అర్హమైనటువంటి పాత్రగా, యోగ్యమైన వాడిగా నీ కొరకు పనిచేయడానికి సహాయం దయచేయండి. ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభు అతి కృప మనకందరికీ మెండుగా దయచేయను గాక. ఆమేన్. వాక్య పరిచయం చేసినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకంగా మనం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే కానుకల సమర్పణ కొరకు పాట పాడవలసింది కోరుచున్నాం. దాంట్లో ఆఫ్ చేసాను, మీ ఫోన్లో బ్లూటూత్ ఆఫ్ అయిందా? కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పానికి రాని పాత్మని భారవేయకుమా, కుంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రని యేసుని పొగడుచున్నా, సాక్షుగా నుండు పాత్రగా చేసే సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా
చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొలువారు ఎవరు, విడలేని నీదు రక్తంబుతో వెలుగొందిన ఆకంఠము నుండి తప్పించి పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జీవట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కానుకల కొరకు ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ కుమార్ గారు వచ్చినట్లయితే కానుకల కొరకు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం. సర్వసృష్టి ఆధారములైన మా ప్రియ పదం కండి మీ పరిశుద్ధ నామం బట్టి ఈ విధంగా అనుకుంటుంటారు. ఇచ్చిన సమయం బట్టి స్తోత్ర స్తోత్రాలు. ప్రభావం మీకు ఇష్టమైన పాత్రగా చేయటప్పుడు నా తల్లి సారపై మమ్మల్ని ఉంచాం. ఎవరిని ఏ విధంగా అనుకున్నావో నా తల్లి ఆ విధంగా మీకు నేను ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా నా తల్లి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా వేసిన పాలుగుని ప్రభావ ఏ మనసుతో వేశారో నా తల్లి నూరంతలుగా ఆస్వాదించి నా తల్లి ఇచ్చిన మాటలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ వచ్చిన వాళ్ళు ఆస్వాదించండి. వచ్చి రావాల్సిన వాళ్ళని నా రాలేదు, వాళ్ళకి రాలేదు, వాళ్ళు వచ్చే వాళ్ళని తోడుకోవడం ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా పాటల్లోనూ వాక్యంలోనూ పరిచయం కదా కృష్ణ మీరు మాకు తోడు వాడికి వారిని మరొకసారి బాధతో పిలుస్తూ మీరే సమస్త విషయాలు మాకు చాలా దేవుడు ఇవ్వండి. మమ్మల్ని నాకు ఆస్తులు దీవించమని యేసు క్రీస్తు దివ్యమైన నామం బట్టి ఈ మనల్ని అడిగిపెట్టి మనం తండ్రి. కానుకల కొరకు ప్రార్థన నడిపించిన బ్రదర్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమందు నిలబడినట్లయితే మనం ముగింపులోకి వచ్చి ఉన్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అనంతరము శాస్త్రి గారి ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. పరిశుద్ధ ప్రేమల తండ్రి, మా రాజా, మా రక్షక, మా సర్వస్వమా నీకే ఎనలేని స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభు, ఇప్పటి వరకు మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి నీ మహిమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా రాజా రాజా లోకమంతను ప్రభా నిద్రమత్తులో ఉండగా తండ్రి నీ సన్నిధికి ప్రభా వేకోజామునే వచ్చి తండ్రి ప్రభా నేను గణపరచడానికి నీ మహిమను కొనియాడడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశానికి రాజా సజీవు లెక్కల్లో ఉంచి ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకు ఎన్నైనా స్తుతులు స్తోత్రాలు నేను చెల్లించుకున్నాం ప్రభు. రాజా మనం బలపరచండి అయ్యా. ఈ సంఘాన్ని మీరు దీవించండి తండ్రి. రాజా మెస్సే ప్రార్థన మందిరము మీరు ఏర్పాటు చేసుకున్న సంఘం అయ్యా. రాజా లోకుల వరే కాకుండా తండ్రి ప్రభా, లోకంలో ఉన్న పద్ధతులు కాకుండా తండ్రి నీ సన్నిధిని వెతుకుచు తండ్రి ప్రభా, మా పరిశుద్ధ ప్రభా రాజా మా పరిశుద్ధతను మేము కోల్పోకుండా తండ్రి నీ సన్నిధిలో ఎదగాలని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఎంతగానో ప్రయాసపడుతున్నారయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. తమ పాత జీవితాన్ని విడిచిపెట్టేసి ఏదైతే నీ సన్నిధికి దూరంగా ఉన్నారో ప్రభా కార్యములను విడిచిపెట్టి రాజా ఇదిగో మాకు దేవుడు కావాలి, మా ప్రభు మాతో పాటు ఉండాలని ప్రభు ఆశ కలిగి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించండి. ఆ తృప్తి రాజా ఆశ కలిగిన హృదయాన్ని మీరు తృప్తిపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం రాజా రాజా రాజా. నీకు స్తోత్రములు రాజా. మాతో పాటు మీరున్నారయ్యా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో చిన్న మంది మేము కూడి ఉన్నాం రాజా. మాలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు దీవించండి రాజా. ఆసక్తి కలిగి వచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి
బలపరచండి. నీ సన్నిధిలో వాడుకున్నాం తండ్రి నీకు స్తోత్రములు. ఏదైతే నీ ప్రణాళికతో నీ దాసుని ఏర్పాటు చేసుకుని ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారో రాజా, యవనస్తుల్ని ప్రభా, యవనాండ్రుని ప్రభా, సంఘంలో ఉన్న బిడ్డలు ప్రభా, పరిచయం చేసే బిడ్డలు బలపరచాలని, వారి దేవుని సన్నిధిలో స్థిరపరచాలని, ఇదిగో నీ రాజ్య నివాసులుగా మార్చాలని చెప్పి ఏదైతే ప్రయాసము కలిగి భారముతో ప్రభా చేస్తున్నామో తండ్రి, రక్షక మీరే దగ్గర నుండి ప్రతిదీ నడిపించండి అయ్యా. రాజా, నీ కృపలనిదే మేము ఏ పాటి వారము తండ్రి, నీ కనికరము లేనిదే ఏ పాటి వారమయ్యా ప్రభా. ఎప్పుడో గతించుకోవాల్సిన మా జీవితాలు, ఎప్పుడో ప్రభా నాశనం అయిపోవాల్సిన మా జీవితాలు తండ్రి ప్రభా, ఇదిగో కుమ్మరి వల్లే తండ్రి విరిగిపోయి ప్రభా రాజా, ఇక్కడ పాడైపోయిన ఈ మట్టిని తండ్రి ప్రభా నీకు స్తోత్రములు. మీరు మరలా మలచి రాజా నీకు ఇష్టమైన పాత్రగా మీరు మార్చి ఇదిగో నీ సన్నిధిలో నిలబెట్టారని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అటు రీతికి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ఆ రాజా నీకు ఇష్టమైన పాత్రగా మీరు మలచండి ప్రభు. రాజా, ఎన్ని శోధనలు కూడా మేము వెళ్ళాను రాజా, రాజా సువర్ణమని వారు ప్రభా మేము లెగిచి నిలబడి ప్రభా ప్రకాశించలాగన, అనేకులకు దీవెనకరంగా మేము ఉండులాగా మీరు కార్యాన్ని జరిగించండి. నీ కృప నుంచినైనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీ కృప ద్వారా ప్రభా ప్రారంభం మొదలుకు ఇప్పటి వరకు కూడా నీ కనికరం నుంచారు రాజా. పరిచయం చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి రాజా. రాజా, నీ సన్నిధిలో ప్రభు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నీ మహిమలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి అని నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాము. పనుల ద్వారా ప్రభా వరకున్న ప్రభా కొన్ని ప్రభా కష్టాల తండ్రి ప్రభా అనేకులు రాలేకపోయారయ్యా, వారందరినీ ప్రభా మీరు ప్రభా బలపరచండి. వారు ప్రభా ఇంకొక ప్రభా రాజా నీ సన్నిధి దూరము కాక రాజా నీ మహిమలో వారు ఎదగడానికి సహాయం దయచేయండి రాజా. వచ్చే వారంలో తండ్రి ప్రభా నీ బలాల నుండి తండ్రి ప్రభా అందరూ ప్రభా భయభక్తులతోనూ తండ్రి ప్రభా నీ సన్నిధిని వెదకుతూ రావాలి తండ్రి ప్రభా నీకు స్తోత్రములు. అటు రీతిగా సమస్తాన్ని మీరు ఏర్పాటు చేయండి తండ్రి. మా వల్లైతే ఏది కాదు నాయనా, మా వల్ల ఏమీ లేదు తండ్రి ప్రభా. మీరు నింపితేనే ఈ నీళ్లు ద్రాక్షరసముగా మారుతాయి తండ్రి. మీరు మనస్తేనే ప్రభా ఈ పాత్ర ప్రభా ఉపయోగపడే పాత్రగా మారుతాయి. ఈ మహిమను కనపరిచయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క నా రీతిగా మీరు వాడుకునండి, మీరు వాడుకునండి. ఏదైతే ప్రభా రాజా ఈ కుటుంబంగా మేము ప్రభా ప్రయాసపడుతున్నాము, మేము పొందిన మేలు ఇంత గొప్పవి, నా ప్రభు గొప్పవాడు, మీరును పొందుకోగలరని చెప్పడానికి మేము నిలబడ్డ ఈ సాక్ష్యాన్ని మీరు బలపరచండి. అనేకులు ఆ రీతిగా మీరు నడిపించండి. ఈ మహిమలో ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఆయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన తలాంతులు వృధాగా పోనివ్వక, మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు దీవెనలు మేము వృధాగా పోనివ్వక తండ్రి నిలబడడానికి సహాయం దయచేయండి. ఇదిగో మా వద్ద ఎన్నో ప్రార్థన అవసరం ఉన్నాయి తండ్రి. అనేకులు ప్రభు ఎన్నో మేళ్లు పొంది ఉన్నారు తండ్రి. నీ ప్రార్థన ద్వారా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అది మరొక రాజా వారు ప్రభు నీ సన్నిధి నుంచి దూరము కాక నీ సన్నిధిలో ఎదగడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా మీరు బలపరచండి నీకు వందనాలు చెల్లించుకున్నాము. మహిమతో ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా రాజా నీకు స్తోత్రములు. రాజా అనేక యవన బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా, నీ పరిచయలు బలంగా వాడబడడానికి సిద్ధముగా ఉన్నారు తండ్రి ప్రభా. వారిని ప్రభు ఇంకను బలపరచండి, ఇందుకు మెరుగుపరచండి. ఇదిగో వారి వాక్యాన్ని ప్రభా రాజా వారి పరిచర్యను ప్రభా వారు ప్రకటిస్తుండగా చేయించుండగా ప్రతి ఒక్కరు చూచి ప్రభు ఆశ్చర్యపోవాలి తండ్రి. వారి హృదయాలు మార్చుకోవాలయ్యా నీకు స్తోత్రములు. ఇదిగో మేము ఈ రీతిగా ఉండాలని ప్రభా తలంచాలి ప్రభా నీకు స్తోత్రములు. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని మీరు ఇక్కడ వాడుకోమని, ఒక్కొక్క బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఇదిగో నీ సన్నిధి నుంచి దూరము కాక మేము నిలబడలాగా మీరు కార్యం జరిగించమని రాజుని సహాయాన్ని మాకు దయచేసి మనం బలపరిచి ఈ రాజ్య నివాసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోమని త్వరలో ఆయన యేసయ్య నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. లభించినట్లు ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన. స్తోత్రములు నాయనా నీకు వందనాలు తండ్రి. వందనాలయ్యా, వందనాలు తండ్రి. దైవజనంతో మాట్లాడినందుకు మీకు వందనాలు. చేతిగా కృష్ణ తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి వస్తారు. రాలేని వారిని కూడా జ్ఞాపం చేసుకుని ప్రభు బలపరచండి తండ్రి. దీవించి ఆశ్రయించు. ఆరోగ్యంతో ఆరోగ్యం వృద్ధులను యవనస్తులను స్త్రీలను విధవాళ్ళను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోదండి ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సమస్యలు ఉన్నాయి, సమస్యలు విడుదల దయచేయండి. హల్లెలూయా. ప్రభు అంతవరకు ప్రభు నీ దీవించినందుకు వందనాలు స్తోత్రాలు. స్తోత్రములు తండ్రి ప్రభు నీకు వందనాలు. కలిసి ప్రభు మాకు గృహాలు
వెళ్తుండగా మాకు తోడుగా సహాయం నడిపించుతాయి. ఇంకా మా ప్రభు దినమంతా తోడు సహాయం మనం తిరిగి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరం కలిసి ప్రభు నిన్ను ఆరాధించి నిస్తుతించే సమయం వరకు మమ్మల్ని అందరూ దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తునామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. దయచేసి గమనించండి, దేవుని చిత్తం అయితే రాబోయేటువంటి నెలలో మొదటి వారంలో మనకి ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. ఆ పరిశుద్ధ బల్ల ఆరాధన మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క సన్నిధికి రావాలని, ఆ బలలో పాల్గొని ప్రభు యొక్క దీవెనల ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు పొందుకోవాలని నా యొక్క ప్రార్థన. అదేవిధంగా 2వ శుక్రవారం మనకి స్త్రీల ఆరాధన ఉంటుంది. 3వ శుక్రవారం మామూలుగా ఉంటుంది, మామూలుగా జనరల్ కాంగ్రిగేషన్ ఉంటుంది. 4వ వారం వచ్చేసరికి యూత్, మనకి యూత్కి సంబంధించి పరిచయం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు మీరు గమనించి మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని చెప్పి ప్రార్థన కోరుకుంటున్నాను. సంఘం యొక్క అభివృద్ధి కొరకు మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని చెప్పి ప్రార్థన కోరుతున్నాను. కూడా దేవుడి చిత్తం రాబోయేటువంటి దినాల్లో ఇంకొక స్పీకర్ తీసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మరి దాని కొరకు కూడా తన యొక్క కార్యం చేసి ఆశ్చర్యకార్యం చేసి అద్భుత రీతిగా ఆ యొక్క స్పీకర్ విషయంలో కూడా ప్రభు కార్యం చేయాలని ప్రార్థన చేయాలని ప్రార్థన కోరుకుంటున్నాను. ముఖ్యంగా అనేకులు ప్రభు యొక్క మందిరానికి వెళ్లకుండా, మరి ప్రభు యొక్క సన్నిధికి వెళ్లకుండా ఏదో నామకహాగా క్రైస్తవులు చెప్పుకుంటున్నారు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మీకు తెలిసినప్పుడు దయచేసి సంఘాన్ని నడిపించండి. ప్రభు యొక్క పరిచయం మీరు కూడా వాడబడండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు మెండుగా దీవిస్తున్నాను. హల్లెలూయా. సంఘంలో చెప్పినటువంటి ప్రత్యేక ప్రార్థన మీరు ప్రార్థించండి. ప్రభు వారిని దీవిస్తున్నాడు, వారితో పాటు మిమ్మల్ని కూడా దీవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు పక్షపాతి కాదు, ఆయన ఎవరికి అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. ఈ విషయాన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగి మీరు ప్రార్థన చేయాలని, ఆయన యొక్క రాకడ కొరకు మీరు అందరూ కూడా సిద్ధపడాలని ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ దేవునికి ప్రేమ, ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడేని నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.